హనుమంత్ సార్ ద్వారా చాలా మంది గ్రేట్ లీడర్స్ మన విజయవాడ నుండి వచ్చున్నారు. సో అటువంటి గ్రేట్ లీడర్ని ఇన్వైట్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా విని వదిలేయకుండా లీడర్స్ ఇక్కడ జర్నీ, ఒక వ్యక్తి జర్నీ చెప్తారు, ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది జీవితం మారేటువంటి ఆ, పరిణామం మనం సినిమాల్లో చూస్తుంటాం. బట్ ఇక్కడ వెస్టీజ్లో కూడా టెస్ట్ మనీ అంటే ఏంటంటే బిఫోర్ ఏంటి, వెస్టీజ్లోకి వచ్చినాక ఏమైనా స్ట్రగుల్స్ ఉన్నాయా, ఆ స్ట్రగుల్స్ నుంచి బయటపడటానికి ఏం చేశారు. ఈ జర్నీ మనం వింటే అందరిది కూడా సేమ్ ఇలానే ఉంటుంది. సో అందరం కూడా హార్ట్ఫుల్గా విష్ చేస్తూ హనుమంత్ సార్ని వెల్కమ్ చేద్దాం. గుడ్ మార్నింగ్ హనుమంత్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ ఆనంద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ వెల్కమ్ టు ద జూమ్ సెషన్ సార్. ప్లీజ్ కంటిన్యూ ద సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ, ముందుగా థ్యాంక్ ఈ యూ. జూమ్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్కి గుడ్ మార్నింగ్ సార్. ఇందులో నాకు బాగా ఇష్టమైన వ్యక్తి మై మెంటర్ ఆనంద్ సార్. సార్ హార్ట్లీ గుడ్ మార్నింగ్ సార్ మీకు కూడా. థ్యాంక్ యూ సార్. సార్ సేమ్ టు వాయిస్ యూ. క్లియరా సార్ నాది? వాయిస్ క్లియర్గా ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ సార్ ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉండటం చాలా గ్రేట్ సార్. ఎంఎస్ఆర్ గారికి సార్ వాయిస్ ద్వారా నేను ముందుకెళ్ళటానికి చాలా రీజన్ ఉన్నాయి. సో సార్కి, అలాగే కొండేపి సురేష్ సార్కి, ఈ జూమ్లో ఉన్న రవి సార్కి, వీళ్ళందరికీ పర్సనల్గా చాలా దగ్గరగా వీళ్ళు నన్ను తీసుకెళ్ళారు సార్. వీళ్ళందరికీ చాలా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సార్. సార్ ముందుగా నేను విస్టేజ్కి రాకముందు నా జర్నీ వచ్చేసి, సో మాది చాలా చిన్న ఫ్యామిలీ సార్. ఫాదర్ లేరు. సో ఫాదర్ ఆల్రెడీ వేరే మ్యారేజ్ చేసుకున్నారనమాట. సో చిన్నప్పటి నుంచి అమ్మమ్మ తాత వాళ్ళు పెంచడం జరిగింది సార్. హాస్టల్ లైఫ్, పెద్ద చదువు మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. సో అలాగ వెళ్తున్న టైంలో మా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సీజన్లకి ఈ పొగాకు పనికి వెళ్ళేవాళ్ళు సార్. వీళ్ళు ఇయర్లీ 3 మంత్స్ ఉంటుంది పొగాకు పని, బ్యార్నీలు కాల్చడం అంటారు. సో అక్కడికి తీసుకెళ్లే వాళ్ళు. స్కూల్ లైఫ్ కూడా సరిగ్గా ఉండేది కాదు. ఎక్కడ వాళ్ళు పనికి వెళ్తే అక్కడ వెళ్ళి అక్కడ నుంచి స్కూల్కి వెళ్ళడం జరుగుతూ ఉండేది. సో ఇలాగా జరుగుతూ ఉంటే 10th క్లాస్లో వాళ్ళు నన్ను ఒక చాట వేసారు సార్. ఇలా అయితే చదువు పూర్తిగా పాడవుతుంది, ఇది చదవాలని చెప్పి 10th క్లాస్ మధ్యపాడులో వేయటం జరిగింది. అక్కడ ఒక చాట ఉండటం వల్ల సో 10th మంచిగానే చదివి పాస్ అయ్యి బయటకు వచ్చాను సార్. సో అక్కడి నుంచి చిలకలూరుపేటలో కాలేజీలో జాయిన్ అయ్యాను సార్. సో చాలా నాదే మిస్టేకు. అక్కడ సరిగ్గా చదువుకోలేక డబ్బులు చాలా ఇబ్బంది అయ్యి చిన్న చిన్న పనులు క్యాటరింగ్లకి వీటికి అలవాటు పడి చదువుని నెగ్లెక్ట్ తెలియకుండానే, కావాలని కాదు తెలియకుండానే మిస్టేక్ జరిగిపోవడం వల్ల చదువు పూర్తిగా దూరం అయిపోయింది సార్. సో అటువంటి సిచ్యువేషన్లో చాలా చిన్న ఫ్యామిలీ అవడం వల్ల నేను సరిగ్గా చదవకపోవడం వల్ల ఇంట్లో వాళ్ళు అసలు నో ఎంట్రీ బోర్డు పెట్టారు సార్ ఇంటికి. సో అప్పుడు నేను ఇంటి నుంచి బయటికి రావడం జరిగింది. సో అలా బయటకు వచ్చే టైంలో ఈ చిలకలూరుపేటలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళ ద్వారా నేను ఫస్ట్ టైం విజయవాడ వచ్చాను సార్. విజయవాడ వచ్చినప్పుడు చాలా మందికి తెలీదు. నేను ఈ విజయవాడ వచ్చినప్పుడు కృష్ణలంకలో ఒక రూమ్ తీసుకొని, ఆ, బందర్ రోడ్లో స్వీట్ మ్యాజిక్ అని ఒకటి ఉంది సార్. అక్కడ ఫస్ట్ నేను చేసిన జాబు సెక్యూరిటీ గార్డ్గా అతి తక్కువ వయసులో చేశాను సార్. అక్కడ చేసినప్పుడు ఇక అలాగే చిన్నగా ఏం తెలీదు, తినడానికి కూడా పని చేస్తేనే జరుగుతుంది. ఇలా సెక్యూరిటీ జాబ్ చేసేటప్పుడు అక్కడ మా బ్రదరు కూడా, మా అన్నయ్య ఉన్నాడు సార్, సొంత అన్నయ్య బాలకృష్ణ అని. మా అన్నయ్య కావల్లో మ్యారేజ్ అయిపోయి, తనది కూడా చాలా చిన్న ఫ్యామిలీ సార్. మాకేమి పెద్ద సెటిల్ కానీ ఏం కాదు, పని చేసుకుంటే జరిగిద్ది అంతే. మా అన్నయ్య, అరే నీకు తెలియట్లేదు, బయట ప్రపంచం చాలా దారుణంగా ఉంది, చేతి పనేది ఒకటి ఉండాలి, అది లేకపోతే కష్టం అని చెప్పేసి అర్జెంటుగా ఆ జాబ్ మానిపించేసి మా అన్నయ్య తీసుకెళ్ళడం జరిగింది సార్. అక్కడ మా అన్నయ్య తీసుకెళ్ళినప్పుడు ఈ లైఫ్లో మా వాళ్ళు ఏం చేశారంటే పోనీ ఇంటర్ అన్నా చదివిద్దాం అని చెప్పేసి ఇక చుట్టుపక్కల జనాలు చెప్పడం వల్ల మీ పిల్లడు బాగా చదువుతాడు, మీరు ఎందుకన్నా అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అనడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే కావల్లో సార్, క్రిస్టియన్ పేట 6వ లైను, కావలి అనే ఊరి పేరే కానీ సార్, నాకు జీవితాన్ని అన్నీ కావలి నుంచే నేర్చుకున్నాను సార్ నేను. సో అక్కడ స్నేహ జూనియర్ కాలేజీ అని చెప్పేసి 6వ లైన్లో ఉంటుంది సార్. అక్కడ జాయిన్ చేయడం జరిగింది సార్ నన్ను. జాయిన్ చేస్తే వీళ్ళు ఒక 10,000 కట్టారు సార్. పరిస్థితులు బాగలేక ఇక కాలేజీలో మీకు తెలిసిందే సార్, అమౌంట్ కట్టకపోతే నుంచోబెట్టి అందరిలో అడగటం. సో ఈ బాగా ఇబ్బంది అనిపించి ఇంటికి ఫోన్ చేస్తే మా వాళ్ళు రెస్పాండ్ అవ్వక
ఇక నేను అక్కడ కూడా క్విట్ చేసి మా అన్నయ్యతో పాటు పనికెళ్ళేవాడిని సార్. మా అన్నయ్య నన్ను అక్కడ కరెంటు పనికి ఇలా మా అన్నయ్య ఏ పనికెళ్తే ఆ పనికి నన్ను చేపట్టుకొని తీసుకెళ్ళేవాడు. ఇలా నేర్పించే టైంలో మా అన్నయ్య నాకు కరెంటు పని నేర్పించారు. ఆ తర్వాత సౌండ్ సిస్టమ్ సార్. వినాయక చవితి ప్రోగ్రామ్‌లు వచ్చినప్పుడు పనులు బాగుంటాయి. కూలి కూడా బాగుండేది సార్. 500 ఇచ్చేవాళ్ళు. నాకసల బాగా పనిచేసేవాడిని నేను. ఈ 500 ఇస్తే ఇక అది చాలా సంతోషంగా ఉండేది. మా వోడు నన్ను చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి సౌండ్ సిస్టమ్ ఎలా ఈ స్పీకర్లు ఇలా బాక్సులు ఎలా ఉంటాయి ఇయన్నీ మోపిచ్చేవాడు. మొత్తం చేపిచ్చేవాడు. ఇలాగ కొంత పని నేర్పిస్తా కొన్ని రోజులకి మా బ్రదరే సార్ నాకు ఫాదర్ లేని లోటు. మా అన్నయ్య నన్ను అసల ఒళ్ళో కూర్చోబెట్టుకొని డ్రైవింగ్ నేర్పించడం. తక్కువ వయసులో 20 సంవత్సరాల్లో నేను కారు, లారీ అన్నీ తోలుతాను సార్. బస్సు. ఇంక్లూడింగ్ అక్కడ విజయవాడలో గీతాంజలి అనే స్కూల్ ఉండేది. అప్పుడప్పుడు నేను ఆ స్కూల్‌కి డ్రైవర్‌గా కూడా పోతుండేవాడిని. చాలా తక్కువ ఏజ్ సార్. 20 సంవత్సరాలప్పుడే. ఇంత కష్టపడుతుంటే ఆహ్, నేను మా అన్నయ్య పరిస్థితి బాగలేదని అది చూసి అక్కడ చిన్న ఫ్యామిలీయే గాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉండేది. సో, నేను కొంచెం వెంటనే పక్కన ఒక చిన్న రూమ్ తీసుకోవటం. అక్కడ నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యారు సార్. ఇప్పుడు నా లైఫ్ లైన్‌లో ఉన్నారు సారు ప్రవీణ్ కుమార్ అని. సారు గూడా పెద్ద గొప్పదేం గాదు. అందరి చిన్న చిన్న జీవితాలు. సో, సారు గూడా నన్ను చేయబట్టుకొని ఇక ఫ్రూట్స్ అమ్మేదానికి వాటికి సార్ పని లేనప్పుడు ఆ పనికి వాటికి తీసుకెళ్ళేవాడు. ఇలా ఉండాలి బావ అని జెప్పేసి మంచి మంచి చెప్తా ఇలా తీసుకెళ్ళే టైంలో సార్, అక్కడ నేను నిన్న రీసెంట్‌గా కావలెళ్ళాను సార్. కావలెళితే బావ ఇక్కడే గదా మనం కేజీ 50, కేజీ 50 అని జెప్పేసి కాయలమ్మేవంటే నవ్వుకుంటున్నాం సార్ మేము. నిజంగా ఎక్కడి నుంచి ఎక్కడికి మారిందంటే జీవితం. సో, అలాగా ఆ రోడ్‌లో ఫ్రూట్స్ గూడా అమ్ముతా చేసేవాడిని సార్. చేసే టైంలో నాకేమనిపిచ్చేదంటే అక్కడ నేను కాయలమ్ముతుంటే, నేను నా తక్కువ ఏజీ ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఏదో చదువుకుందామంటే నా టైమో ఏమో తెలీదు. నాకు కలిసి రాలేదు. అంటే నా ఇన్నర్ ఫీలింగ్ సార్ అప్పుడు. కలిసి రాలేదు. ఇంత కష్టపడుతున్నాను. చాలామంది మా రిలేషన్ వచ్చేవాళ్ళు సార్ అక్కడికి. రిలేషన్ వచ్చి సారీ సార్ కొంచెం ఇబ్బందిగా ఉంది. రిలేషన్స్ వీళ్ళొచ్చి వీడు పలానోడు గదా! ఏముందిలే అన్నట్టుగా తీసేసేవాళ్ళు సార్. సో, నా ఏజ్ వాళ్ళంతా 10కి లేసి, బ్రష్‌లు జేసి, ఇళ్లల్లో గూర్చుంటే, వాళ్ళ ఫాదర్స్, వాళ్ళ ఫ్యామిలీ ఉండటం వల్ల, వాళ్ళేదన్నా ఫంక్షన్‌కొస్తే మావోడు అని జెప్పేసి ఇదిగా జూసుకునేవాళ్ళు. నేనేదన్నా చిన్న పనికి పొద్దున్నే లేసి 7:30కి రెడీ అయిపోయి తినేసి ఒక కవరు, ఈ బట్టలు ఇయి తీసుకొని ఎళ్తుంటే, ఈడు పలానోడు గదు అని జెప్పేసి ఎంత చిన్నతనంగా జూసేవాళ్ళు సార్. ఇది నాకు మనసుకి బాగా తగిలేది. నా కాలేజీ వాళ్ళు ఆడపిల్లలు నేను కాయలు ఆడ అమ్ముతుంటే వాళ్ళు బ్యాగ్ తగిలించుకొని ఎళ్తుంటే, నాకు చాలా చిన్నతనంగా అనిపిచ్చేది. ఇక చిన్నతనంగా అనిపిస్తే ఏదో ఒకటి చెయ్యాలి అని జెప్పేసి, నేను ఆ కూర్చున్న డబ్బులతోటి మా ప్రవీణ్ బావ వీళ్ళ సపోర్టు, ఇంకోటి నేను ఆడ రెంట్‌కుండే ఆయన బాలకృష్ణ సార్ అని జెప్పేసి చాలా సపోర్ట్ జేశాడు సార్. ఆయన కొంత డబ్బులిస్తే వడ్డీకి అయి తీసుకొని ఆటో కొన్నాను సార్ కావల్లో. ఆటో కొని తిప్పుతా ఇక అసలు ఇంకేం లేదు. రోజు పొద్దుగూకులు కష్టపడితే అప్పుడు 500 ఆటో తోలితే ఇంకేం సాయంత్రానికి నేనే రాజు. 6,000 ఈఎంఐ అంటే ఇక నేను 7,000 తీసి పెట్టేవాడిని పక్కన. సాయంత్రానికే రూ. 1000 తోలేవాడిని. అంత బాగా రన్ అవుతున్న టైంలో నేను ఇంత బాగా తీసుకెళ్తుంది లైఫ్ చాలా బాగుందనుకున్నాను. ఇంకా మా ఫ్రెండ్సు ఎక్కువయ్యారు సార్ అక్కడ. ఫ్రెండ్స్ అంటే ఇక తెలిసిందేగా డబ్బులొచ్చే కొంది అంటే తప్పుగా గాదు సార్. మీరు చాలా తప్పుగా తీసుకోవద్దు. ఫస్ట్ టైమ్ మాట్లాడుతున్నాను సార్. తెలిసి తెలియక ఏదన్నా పొరపాటు జరిగితే మీరంతా నా ఫ్యామిలీ గాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ టైమ్ ఇంకొంచెం బెటర్‌గా మార్చుకోవడానికి ట్రై జేస్తాను. ఇలా ఆటో తోలే సమయంలో రిలేషన్స్ కొంచెం చాలామంది దగ్గరయ్యారు సార్. దగ్గరైనప్పుడు ఎవరికైనా జీవితంలో ఎదగాలి, ఏదన్నా అవకాశం దొరికితే ఇంక చాలా బాగుండిద్దని జెప్పేసి ప్రతి ఒక్కరికి తపన ఉంటది సార్. నాకు గూడా కొంచెం బానే ఉన్నా గానీ, ఎక్కడో కొంచెం ఆటోనా అన్న ఇంకా ఎదగాలి, ఏదన్నా అవకాశం పట్టుకోవాలన్న టైంలో కొంతమంది రిలేషన్స్‌లో నాకు చాలా మంచి పాఠాలు నేర్పించారు సార్. వాళ్ళు యాడ్ అయ్యారు. ఫస్టు "బావ జస్ట్ ఒక రూ. 1,00,000 కట్టు. నీకు హోమ్ గార్డ్ పోస్ట్ రెడీగా ఉంది. ఏం లేదు ఇక నువ్వు యూనిఫార్మ్ యేసుకొని స్టేషన్‌లో నుంచుంటే ఇన్ని రోజులు చూసిన జనాలు వేరేగా చూస్తారు" అనంగాల్నే టెంప్ట్ అయ్యాను సార్. సొంత రిలేషనే మామ కొడుకు పేరు ఇయన్నీ వద్దు.
అయితే టెంప్ట్ అయ్యి ఏం చేశానంటే, ఆ ఆటో అమ్మేసి, శుభ్రంగా డబ్బులు తీసుకుపోయి వాడి చేతిలో పెట్టాను సార్. వాడి చేతిలో పెడితే 3 నెలలు ఖాళీ అండి. ఖాళీగా ఇక ఆ రూమ్‌లో వచ్చిన రూపాయితోని అడ్జస్ట్ అవుతా, "ఏంది బావ ఎప్పుడొస్తది?" ఇదిగో, అదుగో అని చెప్పేసి, కర్మ ఏంటంటే కాల్ లెటర్ కూడా తెచ్చిచ్చాడు సార్. కాల్ లెటర్ తెచ్చిచ్చాడు. పలానా రోజు కందుకూరులో పోస్టింగ్ బావ నీకు అంటున్నాడు. అంటే అక్కడేందంటే వాళ్ళు బాగా కొంచెం ఉన్నోళ్ళు సార్. ఇలాంటియి జరుగుతునియి. మామూలుగా డబ్బులు కడితే పనులయ్యేయి జరుగుతునియి. అయి కొన్ని నాకు డెమో చూపియడం వల్ల నేను ఆశపడ్డా. ఇలా జరుగుతుంది. ఇక తీరా చూస్తే అదంతా పెద్ద డ్రామా. అప్పటిదాకా కష్టపడి కొన్నది మళ్ళీ జీరో అయింది లైఫు. మళ్ళీ జీరో అయింది. ఏం జేయాలో తెలియక ఈలోపు మా అన్నయ్య చేసిన గిఫ్ట్ ఏంటంటే నాకు, ఏ పనైనా కళ్ళు మూసుకొని చేసేటట్టు వాడు నన్ను ట్రైన్ చేశాడు. నేను కొంచెం భయపడేవాడిని. చదువు లేదు. నేనిక అంటే వయసొచ్చింది కదా సార్! పెళ్లి చేసుకుంటే చాలామంది అనేవాళ్ళు. ఈడికెందుకురా పెళ్లి? ఈడికేమొచ్చని. సో, అట్లాంటి సమయంలో ఇంత తక్కువగా చూసుకుంటా, ఎలాగా అనుకున్న టైంలో వాడు నాకు నేర్పించిన కొన్ని పనులున్నాయి సార్. కరెంట్ పని. ఏదుంటే దానికెళ్ళేవాడిని. అలాగా 2 రోజులు, 3 రోజులు పెళ్ళిళ్ళకి లైటింగ్‌లేయటాలు, ఇలాంటివి మాట్లాడుకొని ఎళ్తా, ఇదిగో అలా జరుగుతా ఉన్న టైంలో, ఈ దెబ్బ తగిలిన తర్వాత కొన్ని పనులకెళ్తే అక్కడేందంటే సౌండ్ సిస్టమ్ ప్రోగ్రామ్‌లు సీజన్‌లోనే ఉంటాయి. మిగతా రోజులు ఖాళీ. ఆ సీజన్‌లో వచ్చిన డబ్బులే రన్ జేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేసేవాడినంటే సార్ నేను, ఒక ఇంటి ఎదురుగా ఒక అబ్బాయి ఉండేవాడు చందు అని. కార్ డ్రైవర్‌గా ఎళ్తా, నన్ను ఇక్కడ మారింది సార్ నా లైఫ్ నిజంగా. మారిందని నేను అనుకున్నానప్పుడు నిజంగా. కావలి క్రిస్టియన్‌పేట ఆరో లైను. అక్కడ డ్రైవర్‌గా గావాలి అని జెప్పేసి నన్ను తీసుకెళ్ళి అక్కడ సుబ్బారావు సార్ అని జెప్పేసి అప్పుడాయన గవర్నమెంట్ హాస్పిటల్‌లో సూపరింటెండెంట్. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి నుంచోబెట్టడం జరిగింది. సో, అక్కడ ఈ మెడికల్ ఫీల్డ్‌లోకి ఫస్ట్ టైమ్ నేను డ్రైవర్‌గా ఎంటర్ అయ్యాను సార్. నేనేమి స్టాఫ్ గాదు. ఇక్కడ ఏందంటే నా జర్నీ నేనెప్పుడు ఎవరితో చెప్పను సార్. కానీ ఇక్కడ జూమ్‌లో ఖచ్చితంగా నిజాలే మాట్లాడాలి. నిజమే జెప్తున్నాను. డ్రైవర్‌గా స్టార్ట్ అయ్యి కరోనా స్టార్ట్ అయింది సార్ ఆ టైంలో. డ్రైవర్‌గా 15,000 జీతం సెట్ అయిపోయిందిలే. ఈ 15,000తో బ్రహ్మాండంగా మనం తినేది లేదు, పెట్టేది లేదు. బానే ఉండొచ్చనుకున్నాను. కరోనా స్టార్ట్ అయ్యి ఆ 15,000 7,000 జీతం చేతిలో పెట్టి, "బాబు ఇక రేపటి నుంచి నువ్వు రావాల్సిన అవసరం లేదు. ఇంటికెళ్ళిపోండి. నేను అవసరమైనప్పుడు ఫోను జేత్తానన్నాడు." ఇక కరోనా టైంలో మీకు తెలిసిందే, ఒక్కడు బయటికి రాటానికి లేదు. 7,000 ఇచ్చాడు. ఒక రూ. 1000 రెంటు. ఒక రైస్ కట్ట తెచ్చి పెట్టుకున్నాను. ఇక ఈ డ్రైవర్‌గా చేసే టైంలో అక్కడ ఆర్థోపెడిక్ సర్జను ఆహ్, చైతన్య సార్ అని వాళ్ళ మేడంని నేను కారులో ఆమె ఎక్కడికంటే అక్కడ తీసుకురావటం చేస్తే ఆమె నా యాటిట్యూడ్ చూసి, "హనుమంతు నువ్వు మెకానికల్ ఇంజినీరింగ్ డిస్కంటిన్యూ చేసావు కదా! సో, నో ప్రాబ్లమ్ నీకు ఇంగ్లీష్ వర్డ్స్ ఇయన్నీ బానే అర్థం అవుతున్నాయి. నువ్వేం చేస్తావంటే నేను సార్‌తో మాట్లాడతాను. హాస్పిటల్ వర్క్ నేర్చుకో అని చెప్పేసంటే, నేను ఏ పనైనా నేర్చుకుంటా మేడం. నేర్పిస్తే ఎందుకు నేర్చుకోను? ఖచ్చితంగా నేర్చుకుంటానని చెప్పి మాటిచ్చానప్పుడు. సో, మాటిచ్చాను. ఇక రూమ్‌కెళ్తే ఇక్కడ పనేం లేదు. విషయం ఏంటంటే కావలిలో ఫస్ట్ కేస్ కోవిడ్ కేస్ హాస్పిటల్‌లోనే వచ్చింది. హాస్పిటల్‌లో వస్తే హాస్పిటల్‌లో స్టాఫ్ అంతా మానేసారు సార్. ఒక్కడు గూడా రాలా. కానీ సార్‌కి అక్కడ స్టాఫ్ గావాలి. కరోనా టైము మంచి సీజను. ఆయన జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్ ఇద్దరున్నారక్కడ. ఇక వీళ్ళు మాట్లాడుకొని సో, వాళ్ళకి అవకాశం. నాకు అది నేను బతకాలంటే రెంట్లు ఇయన్నీ కట్టాలి. ఒక్కడినే ఉంటున్నా. ఎవరు సపోర్ట్ జేయరు. తిన్నావా అని గూడా ఒక్కడు అడగడు. ఒక్క పూట తిని ఉన్న రోజులు కూడా చాలా ఉన్నాయి. సారేమన్నారంటే నైట్ ఫోను జేసి, "హనుమంతు ఇలాగా నువ్వొస్తే నీ మేడం నీ గురించి చాలా బాగా చెప్పారు. నువ్వు రా నీకు నేను పని నేర్పిస్తాను దగ్గరుండి" అని చెప్పేసి ఆయన అవసరానికి ఆయన మాట ఇవ్వటం, నేనది పట్టుకొని ఎళ్ళాను సార్. కరోనా అని అందరూ భయపడుతుంటే నాకొకటే ఏముంది నాకు, ఏం పెళ్లి కాలేదు, ఏం కాలేదు. పోతే ఎవడు చూస్తాడు? ఏం కాదులే ఏదైతే అదే అయిందని చెప్పేసి పోయి, ఇంకా అక్కడ హాస్పిటల్‌లో ఆహ్, మొత్తం రిసెప్షన్ కాడ నుంచి ఎక్స్‌రేలు ఎలా తీయాలి? ఫార్మసీలో మెడిసిన్ ఏముంటాయి? ఆపరేషన్ థియేటర్‌లో ఏ మిషన్స్ ఉంటాయి? ఎలా జేయాలి? ఇదంతా నేర్చుకుంటా సారేమన్నాడంటే, "నువ్వు ఇది నేర్చుకున్న తర్వాతైనా ఎదగాలంటే సర్టిఫికేట్‌లు అడుగుతారు హనుమంతు" అంటే ఓపెన్ ఇంటర్ కట్టడం జరిగింది సార్. ఓపెన్ ఇంటర్ కట్టి అదయిపోయేలోపు, ఈలోపు సార్ నాకు చాలా బాగా సపోర్ట్ చేశాడు సార్. ఆయన గురించి చెప్పాలి నిజంగా. ఆయన ప్రతీదీ హాస్పిటల్‌లో బెడ్ మీద ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ భరిచి పేరు చెబితే నేను నైటు యూట్యూబ్ మాత్రం నిజంగా మంచి టీచర్ సార్ నాకు.
వంట వండటంలో, పని నేర్చుకోవటంలో, కరెంట్ అన్నీ ఉన్నాయి సార్. ఎలా వాడితే అలా ఉపయోగపడిద్ది యూట్యూబ్. ఆ టైంలో నేను 11, 12 దాకా నాకు నిద్ర పట్టేది కాదు. మిగతా ఫ్రెండ్స్ అందరూ అసలు ఫంక్షన్‌లకి వెళ్తే వాళ్ళ షర్ట్‌లు, వాళ్ళ చైన్‌లు చూస్తే నాకు మైండ్ పోయేది. అంత బాగా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉండేది. నాకు ఎక్కడ ప్రేమ లేదు నాకు ఫ్యామిలీ నుంచి. ఇక అలాగ జరుగుతున్న టైంలో నేనక్కడ బాగా నేర్చుకొని ఇక నాకు పనేం లేదు. ఉన్నది తినటం, అక్కడ సార్ ఏది చెప్తే అది నేర్చుకోవటం. ఆ సార్ కూడా ఖాళీగా ఉంటాడు కాబట్టి నా డౌట్‌లన్నీ ఆయన్ని అడగటం, ఆయన బుక్స్ చదవటం. ఇలా ఆయన బుక్స్ చదివేలాగా నాకు మెడికల్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరిగిందండి. జీతం తక్కువైనా గానీ వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంది. మిగతా పనులన్నిటిలో ఏముందిలే, ఏముందిలే అన్నట్టుగా ఉండేది. ఇక్కడ వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండటం వల్ల నేను ఇదే పట్టుకొని తర్వాత ఇక్కడ కంఫర్ట్ జోన్ అవుతుంది సార్. ఏ సెక్టార్‌లో అయినా మనం కొన్ని రోజులే స్టార్టింగ్ స్టేజ్‌లో భయపడతాం. ఆ తర్వాత పనొచ్చిన తర్వాత మనకి కాన్ఫిడెన్స్ వచ్చిద్ది. సో, అలాగా నాకక్కడ కాన్ఫిడెన్స్ రావటం వల్ల, సో, ఇది నేను ఇక్కడ కాన్ఫిడెన్స్ వస్తే ఇక నేను పని నేర్చుకోలేను. సో, ఇక్కడి నుంచి పక్కకెళ్ళాలి అని జెప్పేసి టెక్నీషియన్ కోర్స్ సార్ అది రాయటం జరిగింది. అది రాసిన తర్వాత ఒంగోలు కిమ్స్ హాస్పిటల్‌కి జస్ట్ ట్రైలేసాను సార్. అవకాశం ఉంటే పెద్ద హాస్పిటల్ గదా! పేరు బాగుంటది అని జెప్పేసి ట్రైలేస్తే అక్కడ స్టాఫ్ బాగా నీడుంది. ఎవ్వరు లేరు. ఆర్థోపెడిక్‌లో ఇక్కడ నేను ఆర్థోపెడిక్ నేర్చుకున్నా. ఇంకా అక్కడికెళ్ళినప్పుడు ఇప్పుడున్నాడు నాకు మంచి లైఫ్ పరిచయం చేసిన ఆనంద్ సారు. అక్కడ ఆపరేషన్ థియేటర్‌లో ఇద్దరం మంచి జర్నీ చేశాం సార్. జర్నీ చేసిన తర్వాత నాకు అక్కడ కూడా కంఫర్ట్ జోన్ వచ్చేసింది సార్. ఆపరేషన్ థియేటర్ ఎలా చేయాలి? అక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. రెడ్డి అని ఇలా మంచి మంచి ఫ్రెండ్స్ తోడయ్యారు. ఇలాగా అక్కడ చేసే టైంలో కూడా అక్కడ కూడా కంఫర్ట్ జోన్ వచ్చింది. కంఫర్ట్ జోన్ వచ్చిందంటే ఇంకా పెళ్లి కాల. నా ఉద్దేశ్యం ఏందంటే నువ్వు పెళ్లి కాకముందే అన్నీ నేర్చుకోవాలి. పెళ్లయిన తర్వాత నువ్వేం అంటే నా ఉద్దేశం రిలాక్స్‌గా ఉండాలి. ప్రతి దానికి టెన్షన్ పడకూడదు. ఏం జేయాలి? ఎలా జేయాలని బాధపడకూడదు. ఏ పనైనా పెళ్లి గాకముందే నీ చేతిలో ఉండాలన్న మైండ్ సెట్ ఉండేది సార్. అయితే ఇక అక్కడ కంఫర్ట్ జోన్ అయితే ఇంకొక సార్ ఒకరు పరిచయమయ్యారు. స్కోపీ కేసులకి వాటికి ఈటికి ఆయన తెలంగాణ, ఏపీ రెండిటికి తిరిగేవాడు. ఇక ఆయన్ని పట్టుకొని ఏపీ, తెలంగాణ 2, 2 రాష్ట్రాల్లో ఎక్కడ కేసులుంటే అక్కడికి స్కోపీ కేసులకి వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళటం ఇక అప్పుడు ఆ టైంలో విజయవాడ, మణిపాల్ గురించి ఇన్నాను సార్ నేను. మణిపాల్ హాస్పిటల్‌లో స్టాఫు రావాలంటే భయపడిపోతారన్నా. మామూలుగా ఉండదు ఆడ పని. పొద్దున ఎళ్తామే గానీ, వచ్చేది మన చేతుల్లో ఉండదన్నా. వాళ్ళంత బాగా పిప్పి జేస్తారంటే, నాకేం గావాలి సార్? పని నేర్చుకోవటం గావాలి. ఈ పదవి నేలేకే ముందు నేను అర్జెంట్‌గా ఎళ్ళాలని జెప్పేసి, ఆల్రెడీ నా సీనియర్స్ అక్కడ జేస్తన్నారు. వాళ్ళెవ్వరికీ ఏం జెప్పకుండా 2 రోజులు ఇక్కడికొచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి, విజయవాడలో నాకెవరో తెలీదు సార్. చాలామంది రిలేషన్స్ ఉన్నారు. నాకు నమ్మకం పోయింది మనుషుల మీద. ఇక ఆ తర్వాత బస్ స్టాండ్ దగ్గర డార్మెంటరీస్ గూడా గాదు. అక్కడ హాల్ ఉంది. రూ. 100 అలా ఇస్తే నైట్ అంతా స్టే జేయొచ్చు. పొగులంతా మణిపాల్ హాస్పిటల్‌లో సర్జరీలకి అసిస్టెంట్ జేసి, ఇక్కడెక్కడా గాకుండా బస్ స్టాండ్‌కి బోయి అక్కడే అంటే ఒక చిన్న జాబ్ సార్. అక్కడ ఎంత 25,000 జీతం అంతే. 25,000 జీతానికి నేను సెలెక్ట్ అవ్వడం కోసం ఒక రోజంతా వాళ్ళకి పని చేసి, నేను పని చేయగలను అని చెప్పించుకొని, ఆ తర్వాత నైట్ మళ్ళీ అక్కడే స్నానం చేసి నిద్రలేదు. మళ్ళీ పొద్దున్నే రెండో రోజొచ్చి, ఇక్కడ మళ్ళీ జేసి, వాళ్ళు "మేము చెబుతాం బాబు" అన్నారు. 2 రోజులు పని చేపించుకొని వాళ్ళిచ్చే 25,000 జీతానికి చెబుదాం బాబు అన్నారు. కానీ నా ఉద్దేశ్యం ఏందంటే, నాకది అవసరం. నాకది జరగకపోతే ఇంట్లో నాకేంది పని చేయకపోతే ముద్ద కూడా బెటర్ అట్లాంటి పరిస్థితి. సో, ఇటువంటి సిట్యుయేషన్‌లో తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నేను కిమ్స్ హాస్పిటల్‌కి రిటర్న్ ఎళ్ళటం జరిగింది. అక్కడ స్టాఫ్ అవసరం ఉండటం వల్ల అక్కడ వెంటనే నాకు మెయిల్ పెట్టారు సార్. మెయిల్ పెట్టి ఫోను జేశారు. "మీరు పలానా రోజొచ్చి జాయిన్ అయిపోండి" అది ఇది అని. ఆ రోజొస్తే రోజంతా ఓపికగా వెయిట్ చేపిచ్చారు. నెక్స్ట్ డే నుంచి జాబ్‌కెళ్ళటం జరిగింది. అక్కడ మళ్ళీ టర్న్ అయింది సార్. నేను నేర్చుకున్నది చాలా తక్కువ. నేర్చుకోవాల్సింది చాలా ఉందని. అక్కడ నాకు చెప్పాలంటే ఇప్పుడు మన ఫ్యామిలీ అంతా మణిపాలే. అక్కడ మల్లికార్జున్ సార్ చాలా సిన్సియర్ సారు. నేను పోంగల్నే రా హనుమంత్ అని జెప్పేసి తీసుకొని రిసీవ్ జేసుకొని, అప్పుడు నా జేబులో డబ్బులు గూడా లేవు. సారు డబ్బులు అవసరమైతే నేనెవరో తెలీదు. అప్పుడు నేను చాలా స్ట్రగుల్ అవుతున్నా. ఎలాగా పొద్దున్నే బయలుదేరి వస్తే 7:30 కల్లా డ్యూటీకొచ్చేయాలి. తినటానికి ఎక్కడ టిఫిన్ షాపులుండేవి గాదు. బందర్ రోడ్‌లో హాస్టల్‌లో ఉండేవాడిని. హాస్టల్‌లో ఉండి పొద్దున్నే బయలుదేరి వచ్చేసి టిఫిన్ జేయకుండా అక్కడే వాటర్ తాగి ఇలా జేస్తుంటే సార్ అన్నాడు ఒక నెల రోజులు అబ్జర్వ్ జేశాడు. సార్ చూసాడు.
డబ్బులు లేకపోతే అడగబోయి ఏంటి అని చెప్పేసి సారే డబ్బులు ఇచ్చేవాడు నాకు. నేను ఇంకా మణిపాల్ హాస్పిటల్లో మల్లన్న డబ్బులు కావాలని మల్లన్ననే అడిగేవాడిని, ఆయన ఇచ్చేవాడు. జీతం వచ్చిన తర్వాత తిరిగి ఇచ్చేవాడిని. ఇలాగా నెట్టుకుంటూ వెళ్తున్నాను సార్. ఇలా నెట్టుకుంటూ వెళ్తున్న సమయంలో ఇక్కడ బాగా పని నేర్పించారు మల్లికార్జున సారు. ఒక 18 సంవత్సరాల నుంచి మణిపాల్ హాస్పిటల్లో చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. ఆయన ఎంత డెడికేటెడ్గా చేస్తాడంటే సార్, ఆయన గురించి ఒక మాట చెప్పాలి. ఎందుకంటే ఆయన దగ్గర నేను చాలా పని నేర్చుకున్నా, నా గురువు గారు కూడా. అటువంటి వ్యక్తి అన్ని సంవత్సరాలు అక్కడ చాలా సిన్సియర్గా ఒప్పుకోడు సార్. ఏ మిస్టేక్ జరిగినా ఒప్పుకోడు, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. అట్లాంటి వ్యక్తి దగ్గర పని నేర్చుకొని పక్కన వాళ్ళు కూడా బాగా పిలుచుకునే విధంగా తయారు చేశాడు సార్ నన్ను. అంత విధంగా తయారయ్యి పక్కకు వచ్చి పక్కన ఇంకో డిపార్ట్మెంట్లో ఓన్లీ మోకాళ్ళ మార్పిడికి జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ రవి సార్ ఇంకా బాగా క్లోజ్ అయ్యారనమాట. సో అలాగా పని చేస్తా ముందుకెళ్తుంటే నాకు బాగా అర్థమైంది సార్. అక్కడే మా మా మేడం కూడా అక్కడే పనిచేసేవాళ్ళు. ఏదో తెలిసి తెలియక నేను చేసిన మంచి పని ఏదన్నా ఉందంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం. సో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల నా లైఫ్ చాలా బాగుంది. నాకు చాలా మంచి, ఏదైతే నేను బయట ఫ్యామిలీ రిలేషన్ మంచిగా లేవు అనుకున్నానో మా మేడం రావడం వల్ల నాకు చాలా బాగా లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం ఇచ్చింది తను. నాకు ఒక భరోసా ఇచ్చింది. అది తీసుకొని నేను ఇలాగ నలిగిపోకూడదు. నేనేంటి పొద్దున్న 7:30 పోతే ఎప్పుడు వస్తున్నానో తెలీదు. నా పెళ్ళయ్యి నేను అమ్మాయిని తీసుకొని ఇక్కడ రూమ్‌కొస్తే, ఆ రోజు గూడా నైట్ 12 దాకా హాస్పిటల్‌లో పని చేశాను సార్. నవ్వుతున్నారు. హనుమంతు వచ్చింది పంపియపోయారా అంటున్నారు గానీ పని చేయించుకుంటున్నారు. ఇంత స్ట్రగుల్ అవుతున్నప్పుడు మా మేడం అని, "ఎందుకు నువ్వు మానేసేయి, ఏదో ఒకటి నువ్వు వేరే దారి చూడుకో నేను చేస్తాననేది." ఎందుకంటే మీకు తెలుసు, అమ్మాయి నన్ను ఎక్కువగా వర్క్ చేసేవాంట అవటం వల్ల తను తట్టుకోలేకపోయేది ఒకే చోట పని చేయటం వల్ల. సో, ఆ అమ్మాయి అంత ఇదిగా సపోర్ట్ చేస్తుంటే, ఆ అమ్మాయి సపోర్ట్ తీసుకొని నా మైండ్‌లో ఒకటి పడింది సార్. జీతం అనేది ఉండకూడదు. ఏదో ఒక పార్ట్ టైమ్ జాబ్, ఏదో ఒకటి, జాబ్ కాదు, బిజినెస్, సారీ సార్. బిజినెస్ ఏదో ఒకటి చేద్దాం అని నా మైండ్‌లో బలంగా పడుతుంది. దానికి ఆ అమ్మాయి బాగా మొక్క మొక్కను పెంచి వృక్షం చేసినట్టు నా మైండ్‌లో ఏదో ఒక పని ఉంటే గాని బయటికి రాడని చెప్పేసి తన ప్రోత్సాహం ఎక్కువగా ఉండేది. ఇక సరే నేనేదైనా బిజినెస్ చేయాలన్న టైంలో నాకొచ్చిందేందంటే, ఈ మెడికల్‌లో కొంచెం బాగా నేర్చుకున్నాను. ఇక నేనేదన్నా క్లినిక్ పెడితేనే నాకు బాగుంటది. మిగతా బిజినెస్‌లో నష్టాలుంటాయి, పెట్టుబడులుంటాయి. అంత క్లినిక్ గూడా పెట్టుబడి ఉంటది. కానీ తక్కువలో స్టార్ట్ చేయడానికి కారణం ఆనంద్ సారే. ఈ క్లినిక్ పెట్టడానికి, జనాల మాటలు ఇయన్నీ నాకు అలవాటు లేవు. నాదంతా చాలా రూడ్‌గాను, ఘోరంగా ఉంటది. కొట్టినట్టుండేది మాట. సో, అలాగున్న మాట తీరు ముందుగా నా సీనియర్స్ ఉన్నారు. వీళ్ళ దగ్గరికెళ్ళి, "అన్నా నేను ఇది జేయాలనుకుంటున్నాను. నాకు సపోర్ట్ జేయండి" అని అడుగుదాం అని జెప్పేసి, రవి సార్ అక్కడే ఉంటాడు కాబట్టి అదే ఆపరేషన్ థియేటర్‌లో. రవి సార్‌తో చెబితే, ఈజీ తమ్ముడు రా" అని జెప్పేసి చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి, నిజంగా మెడికల్ ఫీల్డ్‌లో వర్క్ ఎవడో నేర్పియడు సార్. ఎవడో నేర్పియడు. నువ్వు చూసి నేర్చుకుంటానన్నా గానీ, చాలా చాలా దారుణాలు జరుగుతుంటాయి. అది హాస్పిటల్‌లో, మిగతా ఫీల్డ్‌లో గూడా ఉన్నయిలే అయన్నీ. కానీ నాకు బాగా సపోర్ట్ చేసిన వ్యక్తి రవి సారు. సార్ క్లినిక్ ఉంది. రవి సార్ తీసుకెళ్ళి, "ఇలా ఇలా చేయటమే ఈజీ తమ్ముడు. ఇది నీకు ఆడుకోవచ్చు నువ్వు" అని జెప్పేసి కొన్ని అబ్జర్వ్ చేసేటట్టు కొన్ని చెప్పాడు సారు. చెప్పడం వల్ల సారు కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది. ఓకే, మనం చేయగలం అని. ఇక నేను నెల్లూరు పని మీద వెళ్తే ఆనంద్ సార్‌కి ఫోన్ చేశా. "నువ్వు జాబ్ అప్పటికి సార్ చెప్పాడు నాకు. "నేను జాబ్ మానేసి ఫుల్ టైమ్ క్లినిక్ చేస్తున్నాను రా. మన వల్ల కాదు, అది ఇది సెట్ అవ్వట్లేదు" అని చెప్పేసి సార్ ఉలవపాడులో పెట్టున్నాడు క్లినిక్. అది పెద్ద కాంపిటీషన్ సార్ది. ఇక సార్ దగ్గరికి ఫోన్ చేసి, అన్నా నేను ఇట్టొచ్చాను. నేను వస్తా ఇది క్లినిక్ పెట్టాలనుకుంటున్నాను. నీ క్లినిక్ ఒకసారి ఎలా ప్లాన్ చేసావో చూద్దాం అనుకుంటున్నాను" అంటే, "దానిదేముందిరా, వచ్చాక ఫోన్ చెయ్యి, మన సెంటర్‌లోనే నేను వస్తానన్నాడు." అప్పుడు వచ్చాడయ్యా హీరోలాగా, టీ షర్ట్ పెట్టుకొని కళ్ళద్దాలు పెట్టి, ఇంకేమిలే హీరోనే. వస్తే ఆయన కోసం జనాలు విపరీతంగా వెయిటింగ్ అనమాట అక్కడ. వచ్చినోళ్ళు వచ్చినట్టు అసలు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారంటే, అంత ప్రేమగా మాట్లాడుతున్నాడు. నాకర్థమైంది, ఈయన జనాలతో బాగా మాట్లాడుతున్నాడు. ఫస్ట్ నేనది నేర్చుకోవాలి. వచ్చినోళ్ళు ఆనంద్ సారు ఆనంద్ సార్‌తో మాట్లాడటానికి వస్తున్నారు పేషెంట్లు ఫస్ట్. అంత బాగా వచ్చినోళ్ళకి రిసీవింగ్ గాని, నీళ్ళు తాగి కూర్చోమనడం, "కంగారు పడమాకండి నేనున్నాను గదా" అని ఒక భరోసా ఇవ్వటం గాని ఆయన, అంత బాగా రన్ అవుతుంటే,
అరే నువ్వు పోయి మెడిసిన్ ఎలా పెట్టాను అవన్నీ నువ్వు చెక్ చేసుకో. ఇంతే ఏం లేదు, నేను కొన్ని మెడిసిన్ రాసిస్తాను, ఇవే పెట్టు క్లినిక్లో. నువ్వు 50,000 60,000 పెట్టుబడి పెట్టి నష్టపో, మాకు ఒక 10,000 చాలు. ఈ 10,000తో అవి అయిపోయే కొంది రొటేట్ చేయని చెప్పేసి నాకు ఆనంద్ సార్ మొత్తం ప్లాన్ వేసి, అప్పుడు లాస్ట్లో ఈ వెస్టేజ్ అనే పేరు చెప్పకుండా హింట్ ఇచ్చాడు. అరే నేను ఇది ఒకటి చేస్తున్నాను చాలా బాగుందంటే, ఇంతకుముందు ఆల్రెడీ నేను ప్రో హెల్దీ వేస్ అని చెప్పేసి చిలకలూరుపేటలో ఉన్నప్పుడు ఆ క్యాటరింగ్లకు పోయి దాచిపెట్టి దాచిపెట్టి 10,000 తీసుకుపోయి కట్టి ఆగమైపోయి ఉన్నా. మా ఫ్రెండ్స్ చాలా మంది ఆగమైపోయి ఉన్నారు. ఆగమైపోయి ఉంటే ఇది కూడా అదేనేమో అని చెప్పేసి నేను చెప్పిన మాట ఏంటంటే, అన్న నీ దండం పెడతా, నా క్లినిక్ సపోర్ట్ చేయన్న, ఇంకేం వద్దు ఇంకేం చెప్పమాకంటే, సర్లేరా నీకు అర్థం కావట్లేదంటే, సార్ కూడా అప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాడు. నాకు తెలిసి ఒక సార్ బ్రహ్మయ్య సార్ వచ్చి ఒక నెల అయ్యి ఉంటుందేమో నాకు తెలిసి, అటు ఇటుగా. ఇక నేను వెళ్ళి చూసుకొని వచ్చాను సార్. వచ్చిన తర్వాత ఈయన ఫోన్ చేసేవాడు ఆనంద్ సార్. సరే ఆనంద్ సార్ బాగా నాకు బాగా ఇష్టమైన వ్యక్తి ఆనంద్ సారు. ఎందుకంటే నేను చాలా తక్కువ మందిని ఫ్రెండ్స్ చేసుకుంటా, బయట మోసపోయి ఉన్నాను కాబట్టి. ఆనంద్ సార్ ఎలా ఉంటుందంటే కరెక్ట్గా ఉంటుంది, కొట్టినట్టు ఉండిద్ది. ఇక అంతే, ఇంక మీ అందరికీ తెలుసు ఆనంద్ సార్ గురించి. ఇక ఏమన్నాడంటే, రే ఆధార్ పెట్టు అన్నాడు. పెట్టాను, నేను మా అన్నయ్య కదా అని. పెట్టడం వల్ల ఈరోజు నాకు అది లైఫ్ ఇచ్చింది సార్. అది ఎలా ఇచ్చిందో కూడా చెప్తాను. ఆధార్ కార్డు పెట్టాను, ఇక సరేలే అన్న కదా పెట్టాను. నా క్లినిక్లో నేను, దేవుడు నాకు క్లినిక్ చాలా బాగా రన్ చేశాడు సార్. 6 నెలలు నీకు ఇన్కమ్ ఉండదు అనుకున్నా కానీ, 6 నెలలు నా ఇంట్లోకి కావాల్సినవి, నా జలసాలకి నేను తిరిగేదానికి అన్నీ నా క్లినిక్కే సంపాదించింది. అలాగా చేసిన టైంలో ఆనంద్ సార్ ఫోన్ చేసి, బయట అన్ని కాయలు కల్తీ కదరా అంటే, అవునన్న బాగా చండాలంగా ఉన్నాయంటే, అర్జెంటుగా నువ్వు నేను చెప్పిన చోటకు పోయి ఆయిల్ ఒక్కటి తీసుకురా అని చెప్పేసి అన్నాడు. సరేనని చెప్పేసి ఒక 2 రోజుల తర్వాత ఫోన్ చేసి, అన్న నాకు అదేందో తెలీదు, ఎంత తీసుకుపోమంటావు డబ్బులు అని అడిగా. ఏముందిలేరా ఒక 1000 రూపాయలు తీసుకో, ఆ 40 పీవీకి తీసుకుపో అన్నాడు. సరేనని చెప్పేసి ఆడకపోతే, అక్కడ నాకేం తెలియదు, అన్నీ కొత్తగా ఉన్నాయి. నేను స్టోర్కి వెళ్ళాను సార్, అప్పుడే ఆ పేరు చూడటం కొత్తగా ఉన్నాయి. ఆ ఇంటికి తీసుకొచ్చి మా వైఫ్ చేత వాడిస్తే, మా వైఫ్ చెప్పింది చాలా బాగున్నాయి, ఎక్కడ తెచ్చావు అది ఇది అని అడిగింది. ఆనందాన్ని ఉన్నాడులే నా ఫ్రెండ్, నీకు తెలియదులే పరిచయం చేస్తాను అని చెప్పేసి ఆయన తెమ్మన్నాడు. అని ఎలా ఉన్నాయి అంటే బాగున్నాయి అనింది. అప్పుడు నేనేం తెచ్చాను, ప్యాడ్స్, నూనె, అంట్లు దొంగని, ఇలా కొన్ని మీ అందరికి తెలిసినవి తెచ్చాను. వాటికి చాలా బాగా కనెక్ట్ అయింది మా వైఫ్ ప్యాడ్స్కి. ఎందుకంటే నాకు నా జర్నీలో ఆడపిల్లలు లేరు సార్. ఈ ఇంత జరిగిన జర్నీలో ఇక్కడ ఏంటంటే మా వైఫ్కి ఈ ప్యాడ్స్ వల్ల, ఈ అమ్మాయికి పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా బాగా నాకు భయం వేసేది, పెయిన్కి ఇబ్బంది అయ్యి నేను ఇంటూ వాళ్ళ అక్కను పిలిచేవాడిని కిందకి. అక్క నాకు ఆ పిల్ల భయంగా ఉంది, నువ్వు వెళ్ళి సపోర్ట్ చేయంటే, అక్క పట్టుకొని కొంచెం నడిపించి, అటు నడిపించి ఇటు నడిపించి వాటర్ తాపించి ఇలాగా సపోర్ట్ చేస్తూ ఉండేది. నాకు ఈ అమ్మాయి ప్యాడ్స్ మార్చిన తర్వాత ఫస్ట్ మాట చెప్పింది ఏంటంటే, ఇది చాలా బాగున్నాయి, నాకు ఇంతకుముందు కంఫర్ట్ ఉండేది కాదు, డిస్కంఫర్ట్గా ఉండేది. నాకు ఇప్పుడు లీక్ అయినట్టు కూడా తెలియట్లేదు అనింది. ఒక 2 3 నెలల తర్వాత కొన్ని సప్లిమెంట్స్ కూడా వేయటం జరిగింది, శతావరి మ్యాక్స్. ఇలా తనేం పూర్తిగా మింగలేదులేండి. ఓ 10 అలాగా, మనకు తెలిసిందేగా, ఒక రోజు మింగుతాం ఒక రోజు వదిలేస్తాం, అలా చేయటం వల్ల ఆ అమ్మాయికి పెయిన్ తగ్గింది సార్. నేను ఏదైతే భయపడుతున్నానో ఆ పెయిన్ తగ్గడం వల్ల చాలా బాగుందని చెప్పి నమ్మితే, ఈలోపు ఆనంద్ సార్ ఏం చేస్తున్నాడు, వదలరుగా మన అప్లైనరు, మీటింగ్ ఉంది మీటింగ్ రండి అంటున్నాడు. మీటింగ్ వచ్చేదేంది, ఈయనకేం కావాలి, ఐడి ఇచ్చాను, ఐడి వేసుకున్నాడు. ఇంకేంది బిజినెస్ చేయమన్నాడు, పోయి కొనుక్కుంటున్నాను, ఈయనకి బిజినెస్ జరుగుతుంది కదా, మళ్ళీ మీటింగ్ రమ్మంటాడు ఏంది అని చెప్పేసి నాకు నేను క్వశ్చన్ చేసుకొని, ఏందన్నా అంటే, ఏం లేదురా, నెలకి 46 లక్షలు తీసుకునే సార్ వస్తున్నాడు, సింగరాయ కొండరా అంటే, 46 లక్షలా? 46 లక్షలు అంటే నాకు క్లినిక్లో లక్ష వస్తే చాలు అనుకుంటున్నాను నేను. కొంచెం దగ్గరగా ఉంది, ఏడ లక్ష సంపాదించడానికే కింద మీద పడుతుంటే 46 లక్షలు ఏందన్నా అంటే, సార్ దీనికంటే ముందు బూట్ క్యాంప్కి పిలిచాడు సార్. నాకు అప్పుడు క్లినిక్లో బిజీగా ఉండటం వల్ల జస్ట్ వెళ్ళి ఏదో కనపడి ఆ చెట్ల కింద తిరిగే వాళ్ళు అంటారు కదా ఎంఎస్ఆర్, అప్పుడప్పుడు చెట్ల కింద తిరిగేవాడు చెట్ల కింద తిరుగుతున్నాడని, ఆడ తిరిగి ఆడ నుంచి ఆనంద్ సార్కి కనపడి కాసేపు మధ్యలో వచ్చి మచ్చ వేయించుకొని వెళ్ళిపోయాను సార్. నాకు పెద్ద అనిపిలా, మధ్యలో అన్నం తిన్న తర్వాత మీ అందరికీ తెలుసు ఈ డ్యాన్స్ ప్రోగ్రాలు అవి ఉంటాయి. ఈ కోటి ఆనంద్ సారు భలే నవ్విచ్చాడు అప్పుడు. ఆ నవ్వుకొని చెయ్యెత్తి, అన్న 4:30 అయింది మళ్ళీ క్లినిక్ తీయాలి నేను వెళ్తానని చెప్పేసి వచ్చా. నాకు అప్పుడేం తెలీదు. ఆ తర్వాత ఆ, ఇదేదో బాగుందని చెప్పేసి నా సీనియర్ ఇంకొక అతను ఉన్నాడు, రాజేష్ అని. వాడు ఆనంద్ అంటే కొంచెం భయం ఉండేది నాకు.
ఈడంటే ఏముందలా అన్నట్టుగా, అరే ఏంద్రా ఈయన, ఎందుకు ఈయన ఇవన్నీ, ఈ క్లినిక్ తీసేసి చేస్తున్నాను అంటాడు, ఎందుకు ఇవన్నీ ఎవరు ఆగం చేశారు ఈయన అంటే, ఆగం చేసేది కాదులే బావా, ఇది ఇలా యాప్ ఉంటది, ఎందుకంటే వాడు ఆల్రెడీ హోమ్ మీటింగ్లు చేస్తున్నాడు ఎక్కువ. ఇలా యాప్ ఉంటది, మనకి ఇంట్లో వస్తువులు కొనుక్కుంటే డబ్బులు వస్తాయి అన్నాడు. నేనేం చేస్తున్నాను, డబ్బుల కోసమే కష్టపడుతున్నా. సరే డబ్బులు వస్తాయి అంటే, సరే ఈయన కూడా డబ్బులు వస్తాయి అన్నాడు, మంచి ప్లాట్ఫామ్ రా, ఉపయోగపడిద్ది అన్నాడు ఆ సార్ కూడా. ఇక అలాగా తీసుకెళ్ళి ఇక ఆనంద్ సార్ని అడిగా, ఏందన్నా అంటే, వారం రోజులు ఆపాడయా ఇప్పుడు దాకా ఫోన్ చేసిన వ్యక్తి, ఈ వారం రోజులు హోమ్ మీటింగ్ చెప్పట్లే, నాకు నా ప్లాన్ ఉంటది కదా, చెప్పన్నా ప్లాన్ చెప్పన్నా అంటే, ఇక సరేనని చెప్పి, సరే ఒంగోలు రారా అంటే, ఒంగోలులో చూశాను సార్ రవి సార్ని. రవి సార్ చాలా మంచి వ్యక్తి. ఫస్ట్ టైం ఒంగోలులో చూశాను. సో అక్కడ నాకు కూర్చోబెట్టి ఆనంద్ సారు నీట్గా చెప్పడం జరిగింది సార్. హనుమంత్ సార్ ఇక్కడ డబ్బులు కట్టేది లేదు, కట్టించేది లేదు అంటే, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇటువంటి సిస్టమ్ నేను ఎక్కడ వినలా. నేనేం చేశాను. హనుమాన్ సార్ కొంచెం సిగ్నల్ రావట్లేదు. హనుమాన్ సార్ ఒకసారి లీవ్ అయ్యి మళ్ళీ సారీ జాయిన్ సార్, అవ్వండి. సారీ సార్. రైట్. ఆ, క్యారియన్ అవును క్యారియన్. అవును సార్. ఓకే సార్. ఇప్పుడు క్లియర్ క్లియర్ సార్, ప్లీజ్ కంటిన్యూ. మళ్ళీ పోయింది ఇది. హనుమాన్ సార్ వినపడుతుంది, ఒకసారి లీవ్ అయ్యి జాయిన్ అవ్వండి. మళ్ళీ లీవ్ అవునా సార్? ఎస్, ఇప్పుడైతే క్లారిటీ ఉంది, కంటిన్యూ చేయండి అయితే. సార్ ఏదన్నా ఉంటే చేయండి సార్. ప్లీజ్ ఆ, కంటిన్యూ కంటిన్యూ. సరే ఎక్కడ దాకా వచ్చాను, వెళ్ళిపోయాను సార్, ఫస్ట్ టైం కదా. పర్లేదు పర్లేదు, ఫస్ట్ టైం ఏం లేదు, ఎక్సలెంట్గా జర్నీ బాగుంది. ఎస్, మీరు క్లినిక్ క్లోజ్ చేశారని చెప్పేసి మీ ఫ్రెండ్ చెప్పారు కదా. ఆ ఇలా ఆనంద్ సార్ క్లినిక్ క్లోజ్ చేశారు అనగానే, ఈయన ఎవరు ఒంగోలు, ఆగం చేస్తారని అనిపించింది. ఒంగోలులో మీకు సో క్లారిటీ హోమ్ ఇది మీటింగ్ విన్నాను, ఇచ్చారు. ప్లాన్ విన్నాను. ఎస్ సార్, హోమ్ మీటింగ్ ప్లాన్ విన్నాను. నాకు చాలా మంచిగా అనిపించింది ప్లాన్ విన్న తర్వాత. జెన్యున్గా ఉంది. ఏముంది, ఇంట్లోకి కావాల్సినవి కదా మారుస్తున్నాం, తప్ప ఇక్కడేం మనం ఇబ్బంది పెట్టట్లేదు. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, అనవసరమైన కొనిపించట్లా. పోనీ నాలాంటి పేదోడు రూ. 50 సబ్బు పెట్టి కొనుక్కొని, ఆ, తర్వాత నాలో దమ్ముంటే నెట్వర్క్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. నెట్వర్క్ మీద డబ్బులు సంపాదించుకోవచ్చు. బయట ఎక్కడ అవకాశం లేదు, ఇంత ఇంత కట్టాలని ఉంది. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే నాకు భయం నిజంగా. చేతులు గాలిల్లా బొబ్బలు వచ్చినాయి, మామూలుగా కాదు. అయితే ఇక ఇది చెప్పేలాగా భలే అనిపిస్తుంది. క్లినిక్ వచ్చి నా ఎదురు రాజేష్ అన్న అని ఒక అన్న ఉంటాడు. ఆ అన్న వాళ్ళ బ్రదరు, అన్న ఇది చాలా బాగుంది అన్న అంటే, వెంటనే తీసి ఫోన్ చేసి వేరే వాడికి, అన్న ఇది సబ్బులు పేస్టులు ఏందన్న దాని పరిస్థితి అంటే, సబ్బులు పేస్టులు భలే ఉంటాయి కానీ నువ్వెందుకు పోయావు భలే వాడి దూరంగా ఉండు అన్నాడు వాడు. మరి నా నీ ఈడేంద్ర ఎంత మాట అన్నాడు. అన్న నువ్వేం ఆర్ఎంపీగా చేస్తా ఇవన్నీ ఎందుకన్నా నీకు, నువ్వు నోరు గమ్ముగా ఉండన్నా, నువ్వు నీ క్లినిక్ నువ్వు చూసుకన్నా, ఇది బాగా గ్రోత్ అవుతుంది అనేలాగే. నాకు నా ఆడ ఒంగోలులో ఈయన విజయవాడ వచ్చినంత ఉత్సాహం పసుక్కుని మొత్తం నీళ్లు గారిపోయిందండి. నీళ్లు గారిపోయింది. ఇక నాకు ఏందన్న ఆనందన్న అంటే, ఏం లేదు, ఇది వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారు, నేను చెప్తాలే నీకు, ఏం లేదని. నిజంగా ఆనంద్ సార్ని ఒక 3 నెలలు, మీ అప్లైనర్ని మీరు బీడిచ్చారో లేదో తెలియదు కానీ, నేనైతే నాకు అర్థమవుతుంది ఇప్పుడు, అప్పుడు బీడిచ్చానని. ఇది ఉంటుందా పోతుందా, ఏంది దీని పరిస్థితి, ఎన్ని క్వశ్చన్లు. నిజంగా ఆనంద్ సారు, ఒరే నీకు నేను ఎందుకు అప్పటికి ఆనంద్ సార్కి ఇన్కమ్ ఉంది ఈ ప్లాట్ఫామ్లో, గ్రేట్ లీడర్, అప్పటికే చాలా మంది నెట్వర్క్ ఉంది సార్కి అప్పటికే. ఉంటే నన్ను మాత్రం వదలలేదు సార్. ఒక బ్రదర్గా నన్ను పట్టుకొని నా ఇంటికి వచ్చి, మా వైఫ్కి నాకు క్లారిటీ ఇచ్చి, నేను కొన్ని హోమ్ మీటింగ్లు ప్లాన్ చేసుకుంటే, ఆనంద్ సారు పాపం దూరమైనా వచ్చి మా ఇంట్లోనే ఉండి హోమ్ మీటింగ్లు చేసి, ఇలా హోమ్ మీటింగ్లు చేస్తున్నారు, జరుగుతుంది, ఐడీలు వేస్తున్నారు కానీ ఎవరు కొంటలే. ఇక సరే నువ్వు మీటింగ్ వచ్చేసాను ముందు, మనం నేర్చుకుంటే ఇదన్నీ కామన్ అంట, మంచి విషయాలు నిజంగా. నేను కూర్చునే పొజిషన్ కాడ నుంచి, మాట్లాడే ప్రతి మాట కాడ నుంచి, ఆనంద్ సారు ప్రతిదీ సరి చేసుకుంటా, మార్పిస్తా వచ్చాడు. నేను ఆయనకి సరెండర్ అయ్యా, అన్న నువ్వు కొట్టినా పర్లేదన్నా, నేను ఇందులో గెలవాలి, నేను చెప్పిన మాట ఖచ్చితంగా గెలుస్తావు హనుమంతు, ఈ కొట్టేదేం లేదు, తిట్టేదేం లేదు, మార్చుకుంటే గెలుస్తావని చెప్పేవాడు. జూమ్కి సార్ నిజంగా, ఆ, వెస్టేజ్ తెలిసిన తర్వాత, వెస్టేజ్లో గెలవాలంటే నాకు ఇప్పుడు తెలిసిన సీక్రెట్ ఏంటంటే సార్, జూమ్ మీటింగ్స్ సార్. జూమ్ మీటింగ్స్, మోర్ మీటింగ్స్. నేను కొన్ని మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత నాకు ఇది రియలైజ్ అయ్యాను.
సో ఇలాగ ఆనంద్ సార్ గైడ్ చేస్తా ముందుకెళ్తా ఉంటే ఆనంద్ సారు మంచి నెట్వర్క్ ఇచ్చారు నాకు. సంజయ్ సారు, రాధా మేడం, గుప్తా సారు, అనూష మేడం. అసలు అనూష మేడం జూముల్లో మాట్లాడుతుంటే నాకు భయం వేసేది. ఇంత మంచి లీడర్ ఇంత బాగా మాట్లాడుతుంది, నేనెందుకు మాట్లాడాలంటే నాకు జూమ్లో మాట్లాడాలంటే చాలా భయం. ఇంకా సరేనని చెప్పేసి కొంచెం ధైర్యం తెచ్చుకుంటూ అప్పుడప్పుడు మాట్లాడేవాడిని. నాకు స్టేజ్ ఫియర్, ఫియర్ సార్. ఇంకా అలాగ మాట్లాడుతున్న టైంలో ఏం చేయాలి సార్ అంటే, మీటింగ్స్కి నువ్వు రావాలి, నీతో పాటు టీం రావాలని చెప్పాడు. ఇక సరేనని చెప్పేసి డైరీ తీసి డైరీలో ఒక 40 పేర్లు రాసి అందరికి ఒక వారం ముందు నుంచి ఫోన్ కొట్టి, మావా రేపు మీటింగ్ రా, మామూలుగా జరగదంటే, "ఆ, అవునా సరే" అని చెప్పేసి అన్నారు. ఆ 40 మందిలో 20 మంది, నువ్వు గూగుల్లో పోయి మ్యాప్లో లొకేషన్ పెట్టు, నేను నీకు ఏ టైంకి రావాలనేవాళ్ళు 20 మంది. ఊరు నిజమే కావాలి, వీళ్ళు వస్తే నా పని ఈజీ అయిపోయిద్దామని చెప్పేసి ఎలా చేస్తే ఆడకపోతే ఆనంద్ సార్కి నేను ఒక్కడనే కనపడేవాడిని. ఏం సార్ అంటే, ఏ ఊడు వస్తున్నాడు సార్ ఎడక అని చెప్పి నా నా నెగిటివ్ ఫీలింగ్. అంటే, హనుమన్ సార్ నువ్వు చెప్పే విధానంలో ఉంటుంది ఏదైనా, నో ప్రాబ్లం, నువ్వు నేర్చుకోండి అని చెప్పేసి నన్ను ప్రతిదీ నేర్పిస్తూ ఉండేవాడు. ఇంకోటి, నాకు తెలియకుండా అక్కడ నా మాట ఎట్టుండేదంటే కొట్టినట్టు ఉండేదంట. సార్ చెప్పేవాడు, నీ మాట ర్యాష్గా వెళ్తుంది సార్, అలా వెళ్ళకూడదు, మార్చాలి. చూడండి సార్, పేరెంట్స్ లేరు సార్ వాస్తవంగా, సరైన గైడెన్స్లో లేను. ఒక మా అన్న, ఆ తర్వాత ప్రవీణ్ బావ అనే వ్యక్తి, మల్లికార్జున్ సారు, వీళ్ళు ఎన్ని సరి చేశారు సార్. ఒక చిన్న జీవితం సార్ నాది, ఎన్ని నేర్పించారు. రవి సారు, నాకు పర్సనల్గా హోమ్ మీటింగ్కి వెళ్తుంటే ఏదన్నా విఐపికి అంటే మల్లికార్జున సారు అంటే నాకు గౌరవం, భయం. ఎందుకంటే ఆయన దగ్గరికి హోమ్ మీటింగ్ వెళ్ళేటప్పుడు నాకు చాలా భయంగా ఉండేది. రవి సార్కి ఫోన్ చేస్తే, హనుమాన్ సార్ మనం చెప్పేది మంచి పని, మల్లికార్జున సార్కి మీరంటే ఇష్టం, మంచి వ్యక్తి అయినా, నువ్వు చెప్పే మంచి పని కాబట్టి భయపడొద్దు, వెళ్ళండి, మనం మంచి చెబుతున్నాం, మనమేమో మోసం చేయట్లేదనే ధైర్యాన్ని ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్ళి మల్లికార్జున సార్‌కి చెప్తే, మల్లికార్జున్ చాలా బాగుంది హనుమంత్ అని చెప్పేసి అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇలాగా ప్రతి ఒక్కరు సపోర్టు. ఇలా తీసుకెళ్ళే టైంలో మంచి లీడర్స్ వచ్చారు సార్. ఉషారాణి మేడం, సుజాత మేడం, తిరుపతిరావు సార్. తిరుపతిరావు సారు హోమ్ మీటింగ్ చెప్పంగాల్నే చాలా బాగుంది తమ్ముడు అని చెప్పేసి వెంటనే బండెక్కించుకొని అద్దంకి రవికాంత్ సార్ మీటింగ్‌కి తీసుకెళ్ళా. ఒక్కొక్కరిని బండెక్కించుకొని నేను ఒక్కొక్కరిని తీసుకుపోయి కూర్చోబెట్టేవాడిని సార్ మీటింగ్‌లో. ఫస్ట్‌లో ఎవరు రాలేదు. ఇంతమందికి చెబితే ఎవరు సరేలే, ఇది ఇలాగే ఉంటది. నో చెప్పారంటే నువ్వు నెక్స్ట్ ఆప్షన్ తీసుకోండి సార్, నెగెటివ్‌గా తీసుకోవద్దనేవాడు ఆనంద్ సార్. సరే పర్లేదు, నెక్స్ట్ ఆప్షన్‌గానే తీసుకుంటానని చెప్పేసి ఒక్కొక్కరిని తీసుకుపోయి చెప్తే భలే ఉందని వాళ్ళు కూడా ఆగిపోయేవాళ్ళు. కానీ నాకిక్కడ కనెక్ట్ అయిన వ్యక్తి తిరుపతిరావు సార్. సార్ చాలా మంచి వ్యక్తి సార్. నా ఇంటి వెనక ఉంటాడు గానీ, నేను క్లినిక్‌లో ఎంతవరకు నాకాయన సరిగ్గా తెలీదు. ఈ విస్టేజ్ వచ్చాక చాలా మంచి ఫ్యామిలీలు పరిచయమైనయి సార్. ఇంకా బాగా చెప్పాలంటే, నేను ఒక్కడినే వచ్చి కూర్చొని వచ్చే టైంలో వేటపాలెంలో మంచి లీడర్స్ వచ్చారు సార్. ఈ వేటపాలెం నేను ఒక్కడినే, పొద్దున్నే నాకు ప్యాసింజర్ ఉండేది. బస్సుకు రావాలంటే డబ్బులుండేవి కాదు. ప్యాసింజర్‌కొచ్చేసి ఆ రైల్వే స్టేషన్‌లో కూర్చొని మధ్యాహ్నం మీటింగ్ అది. నేను 8, 9 ఆడికొచ్చేవాడిని. సారీ 8, 9 10 ఆడికొచ్చేవాడిని. మధ్యాహ్నం మీటింగ్ అయితే రైల్వే స్టేషన్‌లోనే కూర్చునేవాడిని. ఒకరోజు ఈడ కూర్చోవటం ఎందుకు, ఒంగోలులో మీటింగ్ జరుగుతుంది కదా అని చెప్పేసి రెండోసారో ఏమో రవి సార్‌కి ఫోన్ చేశా. రవి సార్, ఆనంద్ సార్ ఫోన్ ఎత్తట్లేదు, మీటింగ్‌లో ఉన్నట్టున్నాడంటే, ఇలా వేటపాలెంలో రైల్వే స్టేషన్‌లో కూర్చున్నాను సార్. టైం ఉంటే నేను ఆ మీటింగ్, ఈ మీటింగ్ 2 కవర్ చేయొచ్చు కదా, నేర్చుకున్నట్టు ఉండిద్ది అంటే, రవి సార్ చెప్పిన మాట ఏంటంటే, హనుమంత్ సార్ మళ్ళీ ఇక్కడ మీటింగ్ అప్పుడేదో క్యాన్సిల్ అయిందనుకుంటా ఒంగోలు మీటింగు. రవి సార్ మేమే వస్తున్నాం సార్, మీరు రైల్వే స్టేషన్‌లో ఉండడం ఏంటి? మనోళ్ళు చాలామంది ఉన్నారు ఆడ అని చెప్పేసి, రవి సార్ వద్దులే సార్, నాకు మొహమాటం. అయితే రవి సార్, నువ్వు అసలు నువ్వేం లేదు, నువ్వు ఫోన్ పెట్టేయి అని చెప్పేసి, సార్ ఇక్కడ చాలా మంచి ఫ్యామిలీ సార్, ఎఫ్రెన్ సార్ అని చెప్పేసి, వేటపాలెం, చాలా జెన్యూన్ వ్యక్తి సార్. నిజంగా ఆ ఫ్యామిలీ వెస్టేజ్ ద్వారా నాకు పరిచయం అవ్వటం చాలా, చాలా మంచిగా అనిపించేది. ఎఫ్ఐఎన్ సార్ ఎంపీడీఓ ఆఫీస్‌లో గవర్నమెంట్ జాబ్ అనుకుంటా సార్‌ది. సారు పాపం ఆఫీస్ నుంచొచ్చి, "రండి సార్ హనుమంత్ సార్" అని తీసుకెళ్ళి నన్ను, ఇంట్లో ఎవ్వరు లేరు. ఈ ఇంట్లో ఎవరు లేకుండా నాకు తెలిసి మనం ఎవరిని కొత్త వ్యక్తిని తీసుకొచ్చి వదిలిపెట్టం. అలాంటిది సార్ మీరు కూర్చోండి అని చెప్పేసి ఆ ఇంట్లో కూర్చోబెట్టి, ఆయన జాబ్‌కెళ్ళి వచ్చిన తర్వాత మేడం గురించి చెప్పాలి. నాకు అక్కే ఇక ఆమె. నేను ఈసారి ఖచ్చితంగా మేడం వోళ్ళు, అప్పటికే బ్రాంచ్ డైరెక్టర్ ఎఫ్రేమ్ సారు. ఎంత మంచి ఫ్యామిలీ సార్ వెస్టేజ్ ద్వారా. ఎక్కడా లేదు. బయట జనాలను నమ్మాలంటే భయం నాకు. అటువంటి వ్యక్తిని, ఇటువంటి మంచి ఫ్యామిలీలన్నీ వెస్టేజ్‌లో ఉన్నాయి. ఇట్టాంటి రిలేషన్స్ కదా నాకు గావాలి. పాజిటివ్ ఎనర్జీ. వీళ్ళతో కదా నేను తిరగాలి. ఎక్కడ నెగెటివ్ లేదు. మంచి ఫ్యామిలీ సార్. అలా ముందుకెళ్తున్న టైంలో నాకు వేటపాలెంలో మంచి లీడర్ సార్.
ఎంసీఏ చదివి ఉన్నాడు. సార్ కూడా 2 దేశాలు వెళ్ళొచ్చున్నాడు. రమేష్ సారు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన దానిలో పనిచేస్తారు సార్. సార్ చాలా పెద్ద ఫ్యామిలీ. సార్ పరిచయం అయ్యారు సార్. ఫస్ట్ ఫస్ట్ నా హోమ్ మీటింగ్ అక్కడ సార్ శ్రీను సార్ ద్వారా పరిచయం సార్ ఆయన. ఆ సార్ వచ్చాక ఇంక అక్కడ వేటపాలెం టీము లీడ్ అవుతుంది. ఇక్కడ విజయవాడలో రవి సార్ ద్వారా టీం లీడ్ అవుతుంది సార్. రవి సార్, ఉషారాణి మేడం వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు. సుజాత మేడం, తిరుపతిరావు సారు, గుమ్మడి శ్రీను సారు ఇలా కొంతమంది లైఫ్ లైనర్స్ చాలా మంచిగా చేస్తున్నారు సార్. వీళ్ళ ద్వారా వీళ్ళు సపోర్టు, ఆనంద్ సార్ సపోర్టు, వీళ్ళిద్దరు సపోర్ట్ తీసుకొని ఈరోజు నేను గెలవడం జరిగింది సార్. ఏం లేదు సార్, ఇందులో మోర్ మీటింగ్స్ సార్. మీటింగ్స్లోనే సక్సెస్ ఉంది. నాకు తెలిసిన సీక్రెట్ ఇక మీ ఇష్టం సార్. నాకు తెలిసిన సీక్రెట్ నాకు చాలా చిన్న జర్నీ సార్. దానిలో నాకు అనిపించింది మీటింగ్స్లో నేను ఉండాలి, ఎక్కడ మీటింగ్ జరిగినా నా టీం ఉండాలి అని ఆనంద్ సార్ చెప్పేవాడు సార్. ఆనంద్ సార్ చెప్పిన మాట కొంచెం పాటించడం వల్ల నాకు తెలియదు సార్. ఫస్ట్ మంత్ ఇది చిన్నగా స్టార్ట్ అయింది సార్. రూ. 90 కాడి నుంచి అలా అలా స్టార్ట్ అయింది. 90, 350 ఇలా 500, 1300, 1700, 26,000, 28,000. వెంటనే నేను ఫస్ట్‌లో ఏందన్నా అసల నేను ఉండగలనా లేదా అంటే, మా వైఫ్‌తో మాట్లాడేవాడిని. అమ్మ ఏంది బిజినెస్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. క్లినిక్ దీని రూపాయి కూడా క్లినిక్ కూడా క్లోజ్ చేసి ఇటేత్తంటే ఆర్థికంగా ఇబ్బంది అవుతుందంటే, మా వైఫ్ సార్. మా వైఫ్ మైండ్ సెట్ చూడండి. అసలు నువ్వేంది ఇట్ట ఇదవుతావు? నువ్వేం మనిషివి స్వామి? నువ్వేం చెప్పావు నాకు? క్లినిక్‌లో 6 నెలలు రూపాయి రాకపోయినా ఇది చేయాలన్నావు. క్లినిక్ ఫస్ట్ మంత్ నుంచే వచ్చింది. హ్యాపీగా ఫీల్ అవ్వు. ఏ వెస్టేజ్ నువ్వు కావాలని చేస్తున్నావా? హెల్త్ వస్తుంది, మంచిగా ఉంది. నలుగురికి చెప్పాలనుకుంటున్నాం. మనకి ముందు హెల్త్ వస్తుంది కదా! దానికోసం ఉన్నాము. డబ్బులు ఇప్పుడు రాకపోతే రేపొత్తయి. నువ్వేంది దానికి డల్ అయిపోతావు అని చెప్పేసి మా వైఫ్ చెప్పిన మాటలు ఆనంద్ సార్ నాకు ఈ నెగెటివ్ వస్తే ఆనంద్ సారే ఇక. నాకు ఇంకో రెండో వ్యక్తి తెలీదు. ఆనంద్ సార్‌తోనే మాట్లాడేవాడిని నేను. ఆయన సపోర్టు ఇలా తీసుకొని సార్ నిజంగా ఈరోజు రీసెంట్‌గా ఒక నెల కాన్సంట్రేషన్ చేస్తే గోల్డ్ డైరెక్టర్ అయ్యాను సార్. అది ఆనంద్ సార్ సపోర్టే. ఎంతో నేర్పించారు సార్ మీరు. సార్ పొరపాటున ఎవరన్నా మిస్ అయినా ఏమనుకోవద్దు. ఫస్ట్ మీటింగ్ కాబట్టి కొంచెం ఎక్స్‌క్యూజ్ చేయండి. ఇంకో విషయం సురేష్ సార్ గురించి చెప్పాలి సార్. సురేష్ సార్ మాటలకు కూడా కనెక్ట్ అయ్యేవాడిని సార్ నేను. ఆయన ఎంత మాట్లాడతారంటే మంచి విషయాలు చెప్పేవాడు. ప్రతిదీ పాజిటివ్ విషయాలు. ఇలా ఇలా నేర్చుకోవచ్చు సార్. పక్కన కూర్చొని సురేష్ సారు, హనుమాన్ సార్ ఫుల్ టైమ్ వచ్చేయండి సార్ మీరని చెప్పేసంటే, నిజమే గదా! ఎందుకు నేను టైం వేస్ట్ చేస్తున్నాను. క్లినిక్‌లో కూర్చుంటే మహా అయితే ఒక రూ. 1000, 2000 వస్తాయి. ఇక్కడ కూర్చుంటే మంచి ఫ్యామిలీసు నిజంగా ఇక్కడ సేవాభావం ఉంది సార్. ఒక చిన్న చిన్న ఫ్యామిలీని మనం కొంచెం కాన్ఫిడెంట్‌గా వాళ్ళని నిలబెట్టగలిగితే నిజంగా ఇక్కడ సేవాభావం ఉంది. నాకు బాగా కనెక్ట్ అయ్యి మంచిగా అనిపించింది. సురేష్ సార్ గురించి చాలా హ్యాపీ సార్. సురేష్ సార్ వంటి లీడర్ మాటలు ఇంకొంచెం ముందుకు నడిపించాయి నన్ను నా జీవితంలో. ఒక్కొక్క నైట్ ఈ సిస్టమ్ అర్థమైన తర్వాత నిద్ర పట్టేది కాదు నాకు వాస్తవంగా. ఫోన్ చేసి "ఏందన్నా నిద్ర పట్టట్లేదంటే" ఇది అలాగే ఉంటది. నీకు నిద్ర పట్టదు. నిన్ను నిద్ర పట్టనీయను గూడా. నువ్వు పని జేయాలి, గెలవాలి అని జెప్పేసని నా జీవితంలో గోల్స్ అనేయే లేవు. అయ్యసలు ఎట్టాంటి ఏంటియో చిన్నప్పుడు స్కూల్‌లో లేపితే పోలీస్ సార్ అని జెప్పేవాడిని. అయన్నీ పూర్తిగా మర్చిపోయా. ఇక్కడికొచ్చి గోల్స్ బెట్టుకొని డిసెంబర్‌కి 30 వత్తే చాలన్న. ఆల్మోస్ట్ రీచ్ అయ్యా. అసలు ఇంక మధ్యలో ఏమి లేదంట. నేను స్టేజ్ మీద చదువుతున్నా. అంతుంది నిజంగా ఈ సిస్టమ్‌లో. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్‌కి 1,50,000 కొడతానని చెప్పేసి కాన్ఫిడెంట్‌గా చదువుతున్నా. ఆ పని చేస్తే అయిపోయిద్ది. డిసెంబర్‌కి కాదు ముందుగానే అయిపోయిద్ది. అంత పవర్ ఉంది. అంత పవర్ ఉందని అర్థం అవ్వటానికి నాకు కొంత టైం పట్టింది. ఆ అర్థం అయ్యేదాకా మీ అప్లైనరు, మీ మెంటరు ఎవరైతే ఉన్నారో ఏమి చెప్తే అది సార్. సో, కష్టంగా ఉంటది. పొద్దున్నే నిద్ర లేగవటం ఇయన్నీ. కొంచెం సపోర్ట్ చేయండి వాళ్ళకి. రాక్ చేయొచ్చు ఈ బిజినెస్‌లో. నిజంగా ఎంఎస్ఆర్ అనేవాడు మీరు వైట్ పేపర్ మీద రాసుకోండి. మీరు రాసుకొని నెక్స్ట్ ఇయర్‌కి ఇది ఎలా కాదో నేను చూస్తాను. మీరు చెప్పినట్టు చేయండి. ఇక్కడ ఆర్మీ ట్రైనింగ్ ఉంటదనేవాడు. ఆర్మీ ట్రైనింగ్ అంటే ఏందో అనుకునేవాడిని. మన బూట్ క్యాంప్‌లో అర్థమైంది పూర్తిగా. ఆహ్, అలాగా సాధిచ్చే ఇది చెప్పే గుణం ఇక్కడ ఉంది సార్. ఇన్ని సంవత్సరాలు హాస్పిటల్‌లో ఇంత కష్టం చేసిన నాకు 30,000 జీతానికొచ్చేలాగే ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఎంతో కష్టం చేశాను. బయట సూర్యుడనేది కూడా తెలియకుండా ఇంకా నా ఫ్రెండ్సు, నా సీనియర్సు అక్కడ అంత కష్టం చేస్తున్నారు. కానీ ఇక్కడ నేను ఫోకస్ చేస్తే ఒక 6 నెలల్లోనే 28, 28 చిల్లరకొచ్చేసాను. 8 నెలలు అవుతుంది మొత్తం నా జర్నీ. నేను పని చేయడం మొదలుపెట్టి ఒక 6 నెలలు. 6 నెలల్లో గోల్డ్ డైరెక్టర్ రేపు కూడా రావచ్చు. ఒక 30,000 దాకా రావచ్చనుకుంటున్నా. సో, ఇంత
తక్కువ టైంలో ఎర్న్ చేసే ప్లాట్ఫామ్ సార్ ఇది. ఆ, సార్ ఆనంద్ సార్. హనుమాన్ సార్, గుడ్ మార్నింగ్. సార్ ఇంకా టైం ఉందా సార్? ఇంకా కొంచెం ఉన్నట్టుంది. పర్లేదు పర్లేదు, ఇంకో 5 మినిట్స్ తీసుకోండి. ఓకే సార్. ఇంకో విషయం ఏంటంటే, మైసూర్ ట్రైనింగ్కి వెళ్ళాను సార్ మేము. అబ్బు, నిజం చెబుతున్నాను సార్, అది వచ్చిన వాళ్ళకి తెలుసు మైసూర్ ట్రైనింగ్ గురించి. అది మైసూర్ ట్రైన్ సుబ్బయ్య శెట్టి సార్ ఇక్కడికి వస్తున్నాడు సార్. సుబ్బయ్య శెట్టి సార్ టెస్ట్ మనీ చదువుతాడు, అది దానికి కనెక్ట్ అయ్యాను నేను సింగరాకొండ మీటింగ్కి వెళ్తే. అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్ వీళ్ళంతా చేస్తుంటే ముందు కూర్చున్నా. నాకు ఆనంద్ సార్ ఏం చెప్పాడంటే, నేను రావటం లేట్ అయింది దాని ముందు నువ్వు పోయి ముందు కూర్చో అంటే, సింగరాకొండ ఫస్ట్ మీటింగ్ అది నాకు. అక్కడికి వెళ్తే ఈ నాగలక్ష్మి మేడం, హరి సార్, అబ్బో అసలు గోల్డెన్ హార్ట్ అయ్యా వీళ్ళు నిజంగా. వీళ్ళు మేము కానిస్టేబుల్ అని చెప్పేసి చదువుతున్నాడు. వీళ్ళు కౌన్సిల్ ఫామ్ ఉండేది అని హరి సార్ చెప్తున్నా. బిజినెస్ ఇవన్నీ వీళ్ళకేం పని అనుకున్నా. మేడం ఒకరోజు టెస్ట్ మనీలో చెప్పింది, నేను పచ్చడి వ్యాపారం కూడా చేశాను ఇదేందిలే అని. ఓహో, అంటే ఒక వ్యక్తి బయట ఎంత ఉన్నా కానీ వాళ్ళు అనుకున్న దానికి రీచ్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంది అలా అని చెప్పేసి అనిపించింది. ఆ మీటింగ్లో నేను తెలుసుకుంది ఏంటంటే, గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు. విఆర్ఓలు ఆఖరికి ఎంఆర్ఓ కూడా వచ్చి మాట్లాడాడు ఆడ ఫస్ట్ మీటింగ్లో నాకు, రవికాంత్ సార్. నేను పలానా అద్దంకి రేపు మీటింగ్ ఉంది, మీరు ఆడకి రండి, మీకు డౌట్ ఉంటే నేను కారు ఓపెన్ చేస్తున్నాను అన్నాడు. ఒరే, ఎంఆర్ఓ అయ్యుండి కారు ఏం నాకేం అర్థం కాక, ఉందని అయితే అర్థమైంది. తర్వాత నేను తిరుపతి రావు సార్ బండి వేసుకుని వెళ్ళాం. ఏది అద్దంకి, అన్న రాన్న చూద్దాం అసలు ఏంది పరిస్థితి అని చెప్పేసి వెళ్తే, ఆడ మాకు ఫీజులు ఎగిరినాయి. అంత ఇదిగా ఉంది. ఆ తర్వాత ఆ మీటింగ్ తీసుకొని తర్వాత మైసూర్ ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది సార్. ఫస్ట్ మిస్ అయ్యాను నేను సార్ చెప్పినప్పుడు. సెకండ్ టైము నా 5,000 టికెట్ అంటే ఇంకొక 1000 వేసుకుంటే నాకు రెంట్కి వచ్చిద్దామని నా మనసులో అనిపించింది. కానీ ఆనంద్ సార్ చెప్పంగా ఎందుకు డబ్బులు ఉన్నాయి కొట్టేసా, తర్వాత మళ్ళీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని. అలా చేయటం వల్ల మైసూర్ వెళ్తే ఫీజులు ఎగిరిని. ఖచ్చితంగా నాకు తెలిసి అది త్వరలో ఉండదు సార్. నా రిక్వెస్ట్, ఎంతమంది మైసూర్ ట్రైనింగ్కి వస్తే మీ చెక్కులు మారుతాయి. నేను నేను ప్రూవ్ చేసి మాట్లాడుతున్నా నిజంగా. నాకు రూపాయి ఇన్కమ్ లేదు, ఏందో అసలు ప్రతి దానికి నేను నీరసంగా, ఏమ్మా ఇంత మంచి అవకాశం చేతిలో పెట్టినప్పుడు కూడా ఏందిలే అయ్యిద్దిలే చూద్దాంలే అన్నట్టుగా ఉండేవాడిని. మైసూర్ వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ మంతే నా చెక్ 26,000 సార్. ఏందంటే ఏమో అంత అంత మైండ్ సెట్ ట్రైనింగ్ ఉన్నాడ, అంత నాలెడ్జ్. నేనేం చదువుతున్నానంటే మైసూర్ ట్రైనింగ్ గురించి, మీ ఇంట్లో పిల్లలు 10వ తరగతి చదివి బయటకు వస్తే, 10వ తరగతి చదివి బయటకు వచ్చిన ప్రతి ఒక్క పిల్లోడికి తెలియాల్సిన ట్రైనింగ్ అది. అంత నేను ఇంకా అర్థం చేసుకోండి ఎంత నేర్చుకునేది ఉందో అక్కడ. సో అలాగా చేస్తుంటే, నిన్న ఇలా మీటింగ్స్ కానీ మైసూరు, హైదరాబాద్, విజయ్ సార్ హైదరాబాద్లో ఉన్నారు. సార్ నా క్లోజ్ ఫ్రెండ్. సార్ కూడా మంచిగా ఈ ప్లాట్ఫామ్ రావడం చాలా హ్యాపీ. ఇలాగా వి- హైదరాబాదు, నెల్లూరు, ఇలా కావలి, ఇలా మంచి మంచి ఏరియాల్లో టీం వేయడం జరిగింది సార్. మంచిగా లీడ్ చేస్తున్నారు అందరూ. చాలా సంతోషంగా ఉంది. సో నిన్న, నిన్న కాదు మొన్న, అసలు నా జీవితంలో ఊహించలేదు సార్. కోట్ వేసుకొని టై కట్టుకొని నా స్టేజ్ మీద ఆ, ఎంఎస్ఆర్ దండేసి సన్మానం చేస్తుంటే ఇన్ని రోజులు పడ్డ కష్టానికి అసలు ఏడుపు ఒకటే తక్కువ సార్. సార్ ఏమన్నాడంటే, హనుమాన్ సార్, ఇక్కడ మనం సేవ చేస్తున్నాం సార్, సర్వీస్. మీరు క్లినిక్లో చేసే క్లినిక్లో ఇంగ్లీష్ మెడిసిన్ ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ బోల్డ్ వస్తాయి, అవన్నీ తెలుసు. కానీ ఇక్కడ ఆహారం ద్వారా తగ్గించుకునే మార్గం ఉందని ఎంఎస్ఆర్ చెబుతుంటే, నిజంగా నాకు సన్మానం ఏంటి సార్, నేనేంటి సార్, నేనేం చేశానని నాకు సన్మానం? అటువంటి వ్యక్తిని సన్మానం చేస్తుంటే, అది నేను గోల్ పెట్టుకున్నానులే సార్. నా నేను కోట్ వేయాలంటే నా లీడర్ ఒకరు అవ్వాలి. అలాగా అసలు ఆ సన్మానం అనే మాట నిజంగా పేపర్ మీద రాసి ఇది అవ్వచ్చు సార్. అలా వెళ్తున్న టైంలో ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఫ్లైట్లు, ఆ గన్నవరంలో మా చెల్లెలు ఒక అమ్మాయి ఉంది ఫాతిమని, ఇక్కడ మణిపల్లిలో చేసేటప్పుడు పరిచయం. ఆ అమ్మాయి పెళ్ళికి బండి మీద వెళ్తుంటే ఆ ఫ్లైట్ పక్క నుంచి వెళ్తే అది ఒక వండర్ లాగా ఫీల్ అయ్యా నేను. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి, జోక్ కాదు సార్ ఇది సీరియస్, నా టీంలో ఒక ఐదుగురు ఆరుగురు పైనే, ఐదుగురు ఆరుగురు తగ్గకుండా ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళటం జరుగుతుంది. ఇది రాసి పెడుతున్నాను సార్ నేను ఖచ్చితంగా. రాసి పెడితే జరిగిద్ది. ఎలా జరగాలో అప్లైనర్ని పట్టుకుంటే ఇంకా త్వరగా జరిగిద్ది. ఖచ్చితంగా వెళ్ళబోతున్నాం. సార్ థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా తప్పుగా మాట్లాడితే ఏం తీసుకోవచ్చు సార్, మీరంతా నా ఫ్యామిలీ కాబట్టి నన్ను ఎక్స్క్యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు మై హోస్ట్ సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ హనుమంత్ సార్. థ్యాంక్ చాలా యూ సార్. వండర్ఫుల్ జర్నీ. నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను మీ మాటల్లో. నిజంగా మీ లైఫ్ జర్నీ నాకైతే చాలా ఇన్స్పైర్ అయ్యింది. రెండోది చాలా దీంట్లో సెంటిమెంటల్గా కూడా ఉంది. ఏంటంటే సార్ ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పాల్సిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ముందుగా అమ్మగారికి, అదేవిధంగా నిన్ను ఒక మంచి మార్గం నడిపించిన మీ ఓన్ బ్రదర్కి, ఉమ్, అదేవిధంగా నీ జీవిత భాగస్వామి అయినటువంటి రాజే మేడం, మై సిస్టర్, మీ ముగ్గురికి కూడా చాలా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే హనుమంత్ సార్ అనే వ్యక్తిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మీ ముగ్గురు పాత్ర చాలా ఉంది. ఎక్కడ జర్నీ సార్? ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్. సో చిన్న వయసులోనే ఇంట్లో పెద్ద సపోర్ట్ లేకపోయినా సెక్యూరిటీ గార్డ్, ఫ్రూట్స్ బిజినెస్, ఆటో, క్యాటరింగ్, డ్రైవింగ్, అక్కడ నువ్వు పడ్డ అవమానాల నుంచి ఏదన్నా అవకాశం కావాలని చెప్పేసి హాస్పిటల్ నేను చూశాను. చాలా హార్డ్ వర్కర్, సిన్సియర్ వర్కర్ అండ్ ఆల్సో. ఎప్పుడైతే మీరు కిమ్స్లోకి వచ్చారో మీలో నేను గమనించింది ఏంటంటే కష్టపడే తత్వం ఉంది. ఎక్కడ కూడా ఒకరిని మోసం చేసేటువంటి తత్వం లేదు. సో అటువంటి వ్యక్తి ఈరోజు ఈ ప్లాట్ఫామ్కి వచ్చామంటే నిజంగా దేవుడు మీరు పడ్డ కష్టానికి హనుమంత్ ఇక చాలు అనేటువంటి ఒక మంచి ఆన్సర్ ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. ఇందులో ఖచ్చితంగా సార్. చాలా సార్లు నా పేరు వాడారు హనుమంత్ సార్. అందుకు నేను ఖచ్చితంగా చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఇందులో నా గొప్ప ఏమీ లేదు సార్. మెయిన్ మీలో నేర్చుకోవటం, మార్చుకోవటం, ఏదన్నా నేను కోపంగా బ్రదర్గా హనుమంత్ ఇది కాదంటే దాన్ని ఓర్చుకోవటం, ఈ మూడు మీలో ఉన్నాయి కాబట్టే చాలా స్పీడ్గా వెళ్తున్నారు. నీలాంటి లీడర్ ఉండటం నిజంగా నా అదృష్టం హనుమంత్ సార్. ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు కష్టపడే వ్యక్తికి బయట నిజంగా ఫలితం ఉందంటే లేదు. ఎందుకంటే ఎక్కడి కష్టపడాలో మనకు తెలియట్లేదు. కొన్ని సంవత్సరాలు మన తాతలు తండ్రులు పోరాడి పోరాడి ఓడిపోయి ఉన్నారు. రీజన్ ఏంటంటే అక్కడ పని చేతగాక కాదు, ఎక్కడ పని చేయాలో అర్థం కాక. ఆ రోజులు ఇన్ని అవకాశాలు లేవు. ఈ అవకాశాన్ని గట్టిగా పట్టుకొని "ఎస్, ఇది నా జీవితం మార్చిద్ది". ఆనంద్ సార్ అని ఒక వ్యక్తి పెద్ద వ్యక్తి ఏం కాదు. మీలాంటి వ్యక్తులందరూ కలిసి ఇప్పుడు జూమ్లో ఎవరైతే ఉన్నారో మీరందరు నా ఫ్యామిలీ మెంబర్స్. నేను ఎక్కడ కూడా ఈగోకు పోను. కాకపోతే నా బాధ ఒకటే, ఇక్కడ వచ్చి నాకు అర్థం చేసుకోవడంలోనే తప్పుగా ఉంది. చాలామంది మీటింగ్కి వచ్చి వెళ్ళిపోతున్నారంటే వెస్టీలో ఉన్నటువంటి ఈ డబ్బు కానీ, ఈ ఆరోగ్యం కానీ, ఈ ఆదాయం కానీ, లేదంటే ఇంత ఫ్యామిలీ రిలేషన్ కానీ అవసరం లేక కాదు. ఇటువంటి రిలేషన్ బయట ఎక్కడా లేదు. ఇటువంటి ఆర్థిక స్వేచ్ఛ ఎక్కడా లేదు. టైం లేదు, బాస్ లేడు, ఇన్వెస్ట్మెంట్ లేదు. ఎందుకు సార్ అంటే ఒక్కటే లైన్ అర్థం కాక. ఆ రోజు కూడా హనుమాన్ సార్ మీకు అర్థమయ్యేలా చెప్పలేకపోయిన రీజన్ ఏంటంటే నాకే పూర్తిగా అర్థం కాదు. కానీ ఒకటి అర్థమైంది, ఆ మీటింగ్కి వెళ్ళి వచ్చినాక ఇందులో హనుమంత్ ఉంటే మంచి లైఫ్ వచ్చేమనిపించింది. సో ఆ విధంగా మీలాంటి గ్రేట్ లీడర్స్ ద్వారా చాలా విజయవాడ పెద్ద టీం వచ్చింది. విజయవాడలో ఉన్న ప్రతి ఒక్క లీడర్కి, హనుమంత్ సార్ టీంలో ఉన్న ప్రతి ఒక్క లీడర్కి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు హనుమంత్ సార్. మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో అవి 100% నెరవేరుతాయి. దేవుడు ఖచ్చితంగా మీ కష్టాన్ని, ఇంతకు ముందు పడ్డ కష్టానికి మంచి ఫలితం ఇచ్చాడు, మంచి ప్లాట్ఫామ్ ఇచ్చాడు. అందులో కూడా మీరు చాలా వండర్ఫుల్గా మాట్లాడగలిగారు. ఇదంతా మీ ఒరిజినల్ జర్నీ కాబట్టి నాకు తెలియదు ఇన్ని రంగాల్లో మీరు ప్రావీణ్యులని. చాలా గ్రేట్ సార్. ఉమ్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీలో ఇంకేమైనా కానీ ఈ నేర్చుకోవాల్సిన మార్చుకోవాల్సినవి ఉంటే ఖచ్చితంగా నేర్చుకుంటారు, మార్చుకుంటారు, నాకు అర్థమైంది. నా వంతు ఎప్పుడు కూడా నువ్వు ఒక పెద్ద లీడర్కి ఎదగాలి, నాకంటే గొప్ప చెక్కు తీసుకోవాలని ఆశిస్తూ యాజ్ ఎ బ్రదర్గా బ్లెస్సింగ్ చేస్తూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీరు అసలు నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఆనంద్ సార్ సార్. అసలు ఆనంద్ సార్ అనే వ్యక్తి అసలు ఏం అవసరం సార్ ఆయనకి. నేను ఎన్నోసార్లు ఫోన్ చేసి ఉంటుందా పోద్దా ఎంతో ఇబ్బంది పెట్టినా కానీ హనుమంతు ఏం కాదురా రా నువ్వు మీటింగ్కి వచ్చి నాతో ఉండు నేను ఉన్నాను కదా అనే భరోసా. నిజంగా ఆనంద్ సార్, ఆ, నిజంగా మీరు అన్నట్టు ఇక్కడ గోల్స్ అచీవ్ అయ్యే అవకాశం చాలా ఉంది సార్, చాలా ఉంది. అది అర్థం అవ్వాలి, అర్థం అయ్యేటానికి నాకు కొంచెం టైం పట్టింది. అది మీరు ఉండబట్టి మీరు పట్టుకోబట్టి ఈరోజు నేను ఇది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ హనుమంత్ సార్. థ్యాంక్ యూ. ఇది కాదు, మీకున్న హార్డ్ వర్క్కి, మీకున్నటువంటి నాలెడ్జ్కి, మంచితనానికి పెద్ద చెక్ తీసుకోబోతున్నా త్వరలోనే. అది అందరికి కూడా మళ్ళీ తెలవబోతుంది. థ్యాంక్ యూ. రైట్, రవి థ్యాంక్ సార్, యూ గుడ్ సార్. మార్నింగ్ సార్. సార్ ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మాట్లాడండి సార్. హనుమంత్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు చాలా హార్ట్ టచింగ్ టెస్ట్ మనీ, ఎందుకంటే చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఆనంద్ సార్ చెప్తా ఉంటాడు హనుమంతు చాలా స్ట్రగుల్ పే చేశాడు, ఆల్రెడీ చేస్తున్నాడు ఈఎంఐలని, కానీ చాలా ఒంటరి పోరాటం. మంచి వ్యక్తి, మంచి టాలెంట్ ఉంది, మంచి డాన్సర్, అన్ని విషయాల్లో
మంచి డెడికేషన్ ఉన్న వ్యక్తి కాదు. ఇది అర్థం చేసుకోవట్లేదు, ఎన్ని చెప్పిన నెగిటివ్ తీసుకుంటున్నాడు, చేసుకుంటే బాగుంటుంది, లైఫ్ సెటిల్ అవుతుంది అని చెప్తా ఉండేవాళ్ళు. చెప్తా ఉంటే ఇబ్బంది ఏం లేదు, చిన్నగా వస్తుంటారు అందరూ, ఒకసారి మారరు అని చెప్తా ఉండేవాడిని. తక్కువ టైంలో త్వరగా పట్టుకున్నారు, మంచి సక్సెస్ తీసుకున్నారు. అదేవిధంగా నేను సినిమాల్లో మాత్రమే చూశాను ఈ కష్టాలు, ఒక మనిషి ఇన్ని కష్టాలు పడతాడని ఫస్ట్ టైం జూమ్ ద్వారా తెలుసుకున్నాను. మీరు ఏదైతే స్టార్టింగ్ నుంచి పేరెంట్స్ గైడెన్స్ లేకపోతే పిల్లలు చెడిపోతారు, ఏదో ఒక చెడు వ్యసనాలకి, ఇంకోటి అది ఎక్కడ మీరు రూట్ తప్పకుండా ప్రతిదీ మీరు కష్టపడుతూ వచ్చిన అవకాశాన్ని ఏదన్నా వ్యక్తి హెల్ప్ చేసిన ప్రతి వ్యక్తి మాట పట్టుకొని మీరు ముందుకెళ్ళారు. అందువల్ల దేవుడు మీకు మంచి భార్యని ఇచ్చాడు. మీరు ఏదైతే ఫ్యామిలీ లేదో, ఫ్యామిలీ సపోర్ట్ లేదో అనుకుంటున్నారో, ఒక పెద్ద ఫ్యామిలీ, వెస్టేజ్ అనే ఫ్యామిలీ దేవుడు మీ దగ్గరికి చేర్చాడు. మనీ కోసమే కాదు, ఒక ఫ్యామిలీ నిజం ఇవ్వటం సార్. కోసం నీకు వెస్టేజ్ అనేది పరిచయం చేశాడు. ఓకే. థ్యాంక్ యూ సార్. హనుమాన్ సార్, మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో అది త్వరగా రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఈరోజు హనుమాన్ సార్ మీరు గమనించారో లేదో, జూమ్ బ్లాస్టింగ్ అన్నమాట. మన ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టేజ్ థ్యాంక్ యూ ఫ్యామిలీ సార్. గ్రూప్ జూమ్ స్టార్ట్ అయిన తర్వాత 300 మెంబర్స్ ఈ రోజే రీచ్ అయ్యారు. మీ జూమ్ ద్వారానే, మీ సక్సెస్ జర్నీ ద్వారానే మన జూమ్ కూడా సక్సెస్ఫుల్ గా ఈరోజు కంప్లీట్ అయింది. అంటే 300 మంది డిసెంబర్ మంత్ ఎన్నికల్లో చేయాలని ఆనందం నేను రోజు మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు మీ జూమ్ ద్వారా జరిగింది అది. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ. నువ్వు సక్సెస్ అవ్వాలి. అయితే కొంతమంది వ్యక్తులు ఎవరైతే సంతోషపడుతున్నారో దానిలో నేను కూడా ఉంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి సార్, థ్యాంక్ యూ. మీరు ఉండటం కూడా నా బలం. ఫ్రెండ్స్గా కాకుండా బిజినెస్లో కూడా ఎలా మనం వెళ్ళాలి, ఫ్యూచర్ గోల్స్ ఏంటి అన్నీ నా ప్రతి అడుగులోనూ రవి సార్. మేమిద్దరం బిజినెస్లో మాత్రం ఫ్రెండ్స్ లాగా ఉండం లీడర్స్, గమనించండి. ఎందుకంటే బిజినెస్ కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని ఎథిక్స్ ఉంటాయి, వాటిని పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్తున్నాం. అందులో మీరందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు ఇంత మంచి ఫ్యామిలీ రావడానికి. థ్యాంక్ యూ. 1 సెకండ్ జూమ్లో ఉన్న నిజంగానే 300 మంది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. స్క్రీన్ షాట్ కూడా తీశాను. ఎందుకంటే ఇది గోలు, ఇది దేవుడు మాకు తెలియదు. పలానా డిసెంబర్ కల్లా జూమ్ సపరేట్ చేసి అందరికీ ఇక్కడ లీడర్స్ని తయారు చేయాలి, డిసెంబర్ ఎండింగ్ కల్లా 300 దాటాలనుకున్నాము. హనుమాన్ సార్ లాంటి హార్డ్ వర్కరు మీరు, నిజంగా 300 దాటడం పెద్ద ప్రాబ్లం కాదు, బట్ మీ ద్వారా అవటం మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఫుల్ఫిల్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఇక ఇలానే లీడర్స్, ప్రతి ఒక్కరి సక్సెస్ ముడిపడి ఉంది టీంతోనే. మన జూమ్ మీటింగ్స్ కావచ్చు, ఫ్లోర్ మీటింగ్స్ కావచ్చు, మీ టీము, నీ టీము, ఎవరైతే జూమ్లో ఉన్నావో ఇండివిజువల్గా నీ టీం ఎంత ఎక్కువ మంది ఉంటుందో అంత, ఇప్పుడు లీడర్ టెస్ట్ మని విన్నారు, ఆటోమేటిక్గా మన లైఫ్ చేంజ్ అవుతుందని అర్థమవుతుంది. సో నా రిక్వెస్ట్, ఎవరు కూడా నెగిటివ్ తీసుకోకుండా పాజిటివ్ తీసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. త్వరగా మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాము. థ్యాంక్ యూ. ముందుగా విజయవాడ నుంచి రవి సార్, గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్, రవి సార్, ఒకటి ఆనంద్ సార్, మై గుడ్ గ్రేట్ మార్నింగ్ మెంటర్ సార్. అండ్ అప్లైనర్ హనుమాన్ సార్ వెరీ గుడ్ మార్నింగ్. సార్ ఈరోజు సార్, గుడ్ మార్నింగ్ సార్. నిజంగా నేను అదృష్టవంతుడిని. గుడ్ మార్నింగ్. ఆనంద్ సార్ ఆ తర్వాత మీరు ఎక్కువ వాడిన పేరు రవి సార్ అన్నారు, మల్లికార్జున సార్